లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ ఎంవివి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికలు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారు, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ సాంస్కృతిక విభాగం జాతీయ కార్యదర్శి. శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, విశాఖపట్నం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఇక కరోనా ఇష్యూ కానీ, డిఏ ఆపటం, కేంద్రం దానిపై రాహుల్ గాంధీ విమర్శలు చేయటం, మరోవైపు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ డ్వాక్రా మహిళలకు 1400 కోట్ల సున్నా వడ్డీకి నిధులు సమకూర్చడం, దానిపైన కూడా సున్నా పరిపాలన అంటూ యనమల రామకృష్ణుడు వాళ్ళు వ్యాఖ్యానించడం. అయితే అదే సమయంలో 2500 కోట్లు మేము ఇవ్వని మాట వాస్తవేనని మొట్టమొదటిసారిగా యనమల రామకృష్ణ గారు ఒక నిజం చెప్పినటువంటి వైనం. వీటన్నిటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యుండి ఎన్నికల కమిషనర్ హోదాగా పనిచేసి ఆ రకంగా ఆధారాలను ధ్వంసం చేశారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. నిజంగానే ఆధారాలను ధ్వంసం చేయడం కానీ, ల్యాప్టాప్లో కానీ, అలాగే డెస్క్టాప్ మీద కానీ, ఎక్కడ కంప్యూటర్లో దానికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీలు కానీ ఏమీ లేకుండా చేయటంలో ఉద్దేశం ఏమిటి, ఏమై ఉంటుంది, ఎందుకు ఇంత అడావుడిగా, అంటే బయట నుంచి తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి రాబట్టే ఆ లెటర్లు కనపడకుండా చేశారా, ఏం జరిగి ఉంటుంది? అసిస్టెంట్ సెక్రటరీ ఆయన సహోద్యోగి లేదా ఆయన దగ్గర పనిచేసే అధికారి చెప్పిన సాక్ష్యాధారాలు ఇవన్నీ చూసిన మీదట ఎట్లా ఈ పరిణామాలు ఐఏఎస్లకే అప్రతిష్ట తెచ్చేలాగా ఉన్నాయా? నిజంగానే ఎన్నికల కమిషనర్ తన అధికార పరిధిని దాటి దాన్ని ఆ పదవికే చేటు తెచ్చారా? ప్రసాద్ రెడ్డి గారు. కేసీఆర్ గారు, మనం గతంలో జరిగిన చర్చలో కూడా ఈ అంశాన్ని చాలా విపులంగా చర్చించాము. ఖచ్చితంగా ఆయన ప్రవర్తన తీరు ఐఏఎస్ క్యాడర్కి తలవంపులు తెచ్చే విధంగాను, ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవికి తలవంపులు తెచ్చే విధంగాను ఉన్నదని విశ్వసించే వాళ్ళు నేను కూడా ఉన్నాను. అలాగే సాక్ష్యాధారాలను, హత్య చేసిన వ్యక్తి సాక్ష్యాధారాలను తుడిచేయటానికి ప్రయత్నిస్తారు. అది కూడా నేరమే. సాక్ష్యాధారాలను తుడిచివేయడం కూడా నేరమే. ఖచ్చితంగా ఈ విషయంలో నిమ్మగడ్డ గారు ఖచ్చితంగా తప్పు చేశారు. తప్పు చేయటమే కాకుండా సాక్ష్యాధారాలను తుడిచివేయటానికి, చెరిపివేయడానికి ప్రయత్నించారనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆయన తోటి అధికారి లేకపోతే ఆయన దగ్గర పనిచేసి ఆయన చెప్పడం వల్ల ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆయన చేసిన నేరానికి ఇది అదనంగా యాడ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ లేఖ ఆయన రాయలేదు, ఆ సంతకం ఆయన చేశారో లేదో ఇంకా స్పష్టం కాలేదు. ఖచ్చితంగా ఇది ఆయన ప్రవర్తన అనుసరించాల్సిన పద్ధతులకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. ఈ లేఖ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనో, పత్రికా కార్యాలయంలోనో తయారైందే తప్ప నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇది డ్రాఫ్ట్ చేసే అవకాశం లేదని మనం చర్చల్లో కూడా మనం గట్టిగా చాలా విశ్వసిస్తున్నాను నేను. ఖచ్చితంగా ఆయన అది రాయలేదు. ఆయన ఏం తప్పు చేశాడు, ఈ లేఖ ఎక్కడి నుంచి జనరేట్ అయిందనే విషయాన్ని ఇంకా చాలా స్పష్టత రాలేదండి. అసలు అది కూడా గూఢచారి అధికారులు ఖచ్చితంగా పట్టుకోవాల్సి ఉన్నది. ఇది ఖచ్చితంగా ది వర్క్ ఆఫ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ ఏ సీనియర్ పాలిటీషియన్ ఖచ్చితంగా చేసింది. అంతేగాని ఐఏఎస్ అధికారి ఇలాంటి లేఖ రాయలేరు. ఆయన తెలుగులో రాయలేరు, ఇంగ్లీష్లో కూడా రాయలేరు నేను అనుకోవడం. ఇలాంటి డ్రాఫ్టింగ్ అంటే ఇంత చౌకబారుగా ఐఏఎస్ అధికారి రాస్తారని అనుకోని, చౌకబారుగాను కొంత చౌకబారుతనంలో ప్రొఫెషనలిజం కొంచెం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా జర్నలిస్ట్ కానీ లేకపోతే ఒక పార్టీ సీనియర్ ఫంక్షనరీ కానీ చేసి ఉంటారు. ఖచ్చితంగా దట్ వర్క్ మస్ట్ బీ ది వర్క్ ఆఫ్ ఏ జర్నలిస్ట్ అండ్ దట్ టు ఏ సీనియర్ జర్నలిస్ట్ హూ ఈజ్ అగైనెస్ట్ వైసీపీ. అంటే తీవ్రమైన ద్వేషం ఉన్న జర్నలిస్టు ఏ పత్రికల్లో పనిచేస్తారో మనకు తెలుసు. ఆ పత్రికల్లో నుంచే ఇది లేఖ డ్రాఫ్ట్ కానీ పూర్తి పాఠం కానీ అక్కడే తయారయ్యి రకరకాలుగా వచ్చి చివరికి హోంశాఖకి వెళ్ళి ఉంటుంది. ఆ హోంశాఖకి నేనే రాశానని చెప్పడానికి ఆయన ఇంతకాలం తీసుకోవడానికి ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు ఎవరు చేశారు దీన్ని తేల్చండి అని చెప్పడం వల్ల ఆయన తనకు సహాయం చేసిన వాళ్ళు కానీ, ఈ లేఖను డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడ బయటపడతారని నేనే రాశానని చెప్పారు. అయినా కానీ ఇంకా తవ్వి ఈ లేఖ ఎవరు రాశారనేది తెలుసుకోవాల్సిన చెప్పాడు. మొదట లేదని చెప్పి
వాళ్ళ స్టాఫ్ కూడా ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళలేదు అని వాళ్ళు చెప్పడం కూడా అంటే ఆయన మొత్తం ప్రవర్తన చాలా సందేహాస్పదంగాను అనుమానాస్పదంగాను ఉన్నది కాబట్టి ఇంకా లోతుగా తవ్వి దీని పూర్వపరాలు వెలికి తీయాలి. కోర్టు కూడా తను జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఎన్నికల ప్రధానాధికారి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా అనుమానాస్పదంగా వ్యవహరించవచ్చా లేక భయంతో వ్యవహరించవచ్చు, లేక నేనే రాశానని చెప్పి ఉండాల్సింది. ఆయన మొదట్లోనే చెప్పి ఉండాల్సింది. అప్పుడు ఆయన గట్స్తో రాశాడు అని ఒక అభిప్రాయం ఉండేది. అంటే ఆ లేఖ అంశాలు అభ్యంతరకరంగా ఉండగానే ఆయన రాశారు, ఆయన అలా ఫీల్ అయ్యారు కాబట్టి రాశారు. ఆయన కుటుంబ సెక్యూరిటీ గురించి ఆయన గురించి భయపడుతున్నారు కాబట్టి రాశారని కొంచెం సమర్థించుకోవచ్చు. ఆయన మొత్తం వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉన్నది. అనుమానాస్పదంగా ఉన్నదని మనకు ముందే తెలుసు. ఇప్పుడు అది స్థిరపడిందండి. ఖచ్చితంగా అనుమానం ఉన్నది. సాక్ష్యాధారాలను చెరిపివేయటం కూడా నేరంలో ఒక భాగం కాబట్టి దానికి కూడా ఆయన దాకా వెళుతుందా కేవలం ఇక్కడ? అంటే మనది ఇండియాలో ఏంటంటే అది రకరకాల ఇప్పుడు చంద్రబాబు గారు ఓటుకు నోటు కేసు మనకు ఎదురుగుండా దొరికింది కూడా ఇప్పుడు వరకు ఏమీ తేలలేదు. అలాగే మనకు వైజాగ్లో ఏది కోడికత్తి కేసు ఇంకా తెలియలేదు. అలాంటి కేసులు ఎన్నో 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 ఇలాంటి దురదృష్టం ఏంటంటే ఒక్కోసారి పబ్లిక్ డొమైన్లోకి తీవ్రంగా ముందుకు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుండే, ముందుకు వస్తుండే వెనక్కి వెళ్ళిపోతుండే. అంటే కోర్టులో విచారణ జరిగి కోర్టులో తీర్పు వచ్చే సమయంలో ఇలాంటివి జరగటం కూడా మనం టైమింగ్ ఆఫ్ దిస్ హోల్ ఎఫ్ఐఆర్ కూడా కొంచెం సందేహాస్పదంగా ఉంది. గతంలో మనం పత్రికా రంగంలో మీరు కానీ నేను కానీ ప్రవేశించినప్పుడు ఏంటంటే కోర్టు విచారణలో ఉన్నప్పుడు అంశాన్ని మీడియాలో చర్చించకూడదు, కోర్టు అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదని మనందరం చదువుకున్నాం. ఆ జర్నలిజం పాఠాలు ఆ ఎథికల్ స్టాండర్డ్స్ అన్ని మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరగవచ్చు. ఇంకా జడ్జిమెంట్ అంటారా, జడ్జి లా ఈజ్ వాట్ ది జడ్జి సేస్. జడ్జి గారు ఏ చెప్తే అదే లా. అలా కూడా మారిపోయింది. ఇది కృష్ణయ్య గారు చెప్పారండి, నేను చెప్పిన మిషన్ కూడా కాదు. ఆ విధంగా రకరకాల మార్పులు వచ్చేస్తున్నాయి. అంటే వ్యవస్థలు డైల్యూట్ అవుతున్నాయి, వ్యక్తులు డైల్యూట్ అవుతున్నారు, సమాజం కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది. అది మోస్ట్ డేంజరస్. వెంటనే నిమ్మగడ్డ రమేష్ గారికి మద్దతుగా ఏం జరగలేదు సిఐడిఏ నిర్ధారించి క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా కొన్ని మీడియాలు భుజాన్ని వేసుకుని ప్రచారం చేసినాయి. అనేక రంగాలు మళ్ళీ మేము ఎక్కడ ఇచ్చాము క్లీన్ చిట్, ఇంత అనుమానాలు ఉన్నాయని మేము చెప్తాయని. అంటే మీడియా కూడా ఏంటంటే ఒకే వార్తని ఈ రకంగా ఒకటి ప్రజెంట్ చేస్తున్నారు, ఈ రకంగా ఒకటి ప్రజెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ రకంగా మొత్తం మీద కన్ఫ్యూజన్ చేసి ప్రజల్ని కన్విన్స్ అయినప్పుడు కన్ఫ్యూజ్ చేయాలన్న విషయంతో అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది మన వ్యవస్థల డికడెన్స్కి సంకేతంగా, అంటే ఎన్నికల కమిషన్ ఇట్లా డికేడ్ అయింది, తర్వాత కోర్టులు కూడా డెసిసివ్ యాక్షన్ తీసుకోకుండా దీన్ని కొనసాగించడం కూడా ఉన్నది. ఈ ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం జరిగింది కాబట్టి నేరం జరిగిందనే అనుమానం అందరికీ, ఇంతకుముందు అనుమానం లేని వారికి కూడా అనుమానం. అది నా ప్రశ్న ఏమంటే అది ఆధారాలు ధ్వంసం చేయటం అది కల్పబుల్ అఫెన్స్ అవుతుందా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే కేసు నిమ్మగడ్డ రమేష్ దాకా వెళ్తుందా? ఆయన ఎన్నికల కమిషన్ చేశాడు, రిటైర్డ్ అయ్యేసి కాబట్టి ఆయన జోలికి వెళ్ళరా అనేది నా ప్రశ్న. అంటే అది నేను చెప్పాను కదా, సిఐడి వారు ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది? సిఐడి వాళ్ళు వెళ్ళాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ లేఖ ఎక్కడ డ్రాఫ్ట్ అయింది, ఎవరు డ్రాఫ్ట్ చేశారు వాళ్ళని పట్టుకోగలిగితే. పేర్లే చెప్పాడు కదా వైఎస్ఆర్ రెడ్డి గారు, వరలరామయ్య, నేను అది కూడా నమ్మట్లేదండి. నేను ఆయన చెప్పిన మాటలు నమ్మట్లేదు. అది వాళ్ళు కూడా డ్రాఫ్ట్ చేసింది కాదు, వాళ్ళ ద్వారా వెళ్ళి ఉండొచ్చు, ఎన్ రూట్ వాళ్ళ ద్వారా వెళ్ళి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ డ్రాఫ్ట్ చేసే ఎబిలిటీస్ వాళ్ళకి లేవు. ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి ది వర్క్ ఆఫ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ హూఎవర్ ఇట్ మే బి. అంటే అతనికి సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెషనలిజం కాకుండా వైసీపీ మీద తీవ్రమైన ద్వేషము, వైసీపీ నాయకుల మీద తీవ్రమైన ద్వేషం ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ నాలెడ్జ్ సెంటర్లో పనిచేసే వాళ్ళు పుకార్లు వ్యాపించడానికి, డేటా ఇవ్వడానికి పనికొస్తారు. కానీ ఈ లెటర్ని డ్రాఫ్ట్ చేసే సమర్థత వాళ్ళకు ఉందని నేను అనుకోను. మేబీ అఫ్లైట్ ఏమైనా చేంజెస్ వచ్చినా నాకు తెలియదు. నాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది పనిచేసేవాళ్ళు అక్కడ అంత సమర్థత ఉన్నవాళ్ళు. దిస్ మస్ట్ బి ది వర్క్ ఆఫ్. కాదు, వాళ్ళు కొన్ని వ్యాసాలు రాసి వాళ్ళే రాసి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లెక్క కొన్ని పత్రికల్లో కొన్ని పత్రికలు ఉంటాయి కదా, వాటిలో వేయిస్తుంటారు. కాబట్టి అసలేమి మీరు అంటే సోర్సింగ్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ మాత్రమే ఇట్ మస్ట్ బి ది వర్క్ ఆఫ్ ది
సీనియర్ జర్నలిస్ట్. ఒక్క నిమిషం ఆయన కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? అమర్నాథ్ గారు మాట్లాడిన తర్వాత ఓకే. సాంబశివరావు గారు చేబ్రోలు. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్పండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లెటర్. ఒక్క నిమిషం మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది 2 పాయింట్లు ఏంటంటే ఓటుకు నోటు కేసు. అప్పట్లో రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్ద బీజేపీ నాయకులు దాన్ని అనగదొక్కారు. అది వైజాగ్ లో కోడికత్తి కేసు. జగన్ గారు బీజేపీకి ఏం సంబంధం అండి బాబు, అది కేసీఆర్. లేదంటే మాత్రం అది మీరు కేసీఆర్ మీద అది బీజేపీ మీద వస్తారు. కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ చేయాల్సింది మరి. అట్లా కాదులేదు. చిట్టిబాబు గారు మీకు నిజా తెలుసు, వాళ్ళకి తెలుసు. చంద్రబాబు గారు వెళ్ళింది ఢిల్లీలో ఎందుకు కూర్చున్నప్పుడు 4 రోజులు మాట్లాడండి. సాంబశివరావు నాయకుడు కాదు, కామన్ మ్యాన్. చెప్పే కొంచెం వినండి. చెప్పండి. ఇప్పుడు వైజాగ్ లో జగన్ గారి మీద దాడి కేసు అప్పుడు కేంద్ర పెద్దలతోనే దాన్ని ఇదైపోయింది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు లెటర్ లో అసలు మెయిన్ అనుమానించదగ్గది ఏంది, ఎలక్షన్ లో డబ్బు మద్యం పంచకూడదు అనేది ఆర్డినెన్స్. అదొక దిక్కుమాలిన ఆర్డినెన్స్ నేను రాసినప్పుడు అది అనుమానం లేకుండా ఎలా ఉంటుందండి? అవసరాలన్నీ తారుమారైనప్పుడు ఇప్పుడు గోదావరి పుష్కరాల టైంలో 29 మంది తొక్కిసలాట్లో చనిపోతే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైందండి? మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ఎందుకు పట్టించుకోలేదు నాకైతే అర్థం కాదు. అది అటువంటి పని అసలు ఏం జరిగిందనేది. అంటే నేను ఇంత ముందు చెప్పింది కూడా అదే. సోమయాజులు గారు కమిటీ చేస్తే ఆయన ఏం చెప్పాడు, మీడియాను ప్రవచకులే కారణం అన్నాడు. సుప్రీంకోర్టు అలా కదండి సార్. ఇది ఎలా జరుగుతుందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వలసలు ఎలా వెళ్ళిపోతున్నారంటే ఫేక్ న్యూస్ వల్ల ఇన్ఫ్లుయెన్సే వెళ్ళిపోతున్నారంట. వలస కార్మికుల గురించి లాక్డౌన్ ముందు ఏం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఫేక్ న్యూస్ అంట. ఫేక్ న్యూస్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. మనం రైట్. ఇక అమర్నాథ్ గారు చెప్పండి, ఈ కేసు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ఇది నిర్ధారణ అయినట్లేనా? ఇవన్నీ ఎట్లా, మీ వాదన ఏంటి చెప్పండి. సో అందరికీ నమస్కారం. ముందుగా ప్రైమ్ ఆఫీసీ అనేటువంటిది కనబడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ నాయకత్వం కానీ ఏదైతే అభిప్రాయపడ్డామో, ఏదైతే నిజమని చెప్పి నమ్మామో అది నిన్న ప్రిలిమినరీ ఎంక్వైరీలో అది వాస్తవం అని చెప్పి తేలింది. ఎందుకంటే మొదటి నుంచి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసినటువంటి లేఖ కాదు, ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినటువంటి లేఖ అనేటువంటిది మేము అభిప్రాయపడ్డాం. కానీ ఆ లేఖ రాసింది రమేష్ కుమార్ అని చెప్పి ఎక్కడ కూడా మేము అనుకోలేదు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు రాయించినటువంటి లేఖకి ఈయన పేరు పెట్టుకున్నాడు అనేటువంటిది మొదటి నుంచి మేము చెప్తూ వచ్చాం. అందులో ప్రిలిమినరీ ఎంక్వైరీలో వాస్తవంగా ఒకటి మనం ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక ఇండిపెండెంట్ బాడీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక లెటరు కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే ఇంకో ప్రభుత్వానికో లేకపోతే ఇంకొకరికో లేకపోతే కింద స్థాయి అధికారికో రాసినప్పుడు ప్రతిదీ కూడా మనం దాన్ని స్టోర్ చేసుకున్నటువంటి బాధ్యత ప్రతి ఒక్క అధికారికి ఉంటుంది. కానీ రాసినటువంటి లేఖని ఏ ఆధారం లేకుండా, కనీసం ల్యాప్టాప్లో లేదు, ఆయన ఫోన్లో లేదు, ఆ పక్కన ఉన్నటువంటి డెస్క్టాప్లో లేదు, ఎక్కడా లేకుండా నేను డిలీట్ చేసేయడం అంటే దాని తాలూకు ఉద్దేశం ఏంటో చెప్పాలి కదా. ఈరోజు మీరే లేఖ రాసుంటే ఆ లేఖను మీరే పంపించుంటే మీరు రాసి ఇచ్చినప్పుడు దాన్ని మీరు స్టోర్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? సో ఈ సిస్టమ్ ప్రకారం ఎంక్వైరీ ద్వారా సిస్టమ్ ప్రకారం ఒక గవర్నమెంట్ ఉండాలి, రాసినటువంటి లేఖని అన్ని ఫైల్ రూపంలో ఉండాలి, అక్కడ మెయింటైన్ చేయాలి కదా. అలా కాదు సార్. పూర్వం నుంచి మనం వ్యవస్థలు చూస్తున్నాం. ఏదన్నా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసినప్పుడు దానికి ఒక ఆఫీస్ కాపీ మనం పెట్టుకుంటాం. ఆఫీస్ కాపీ పెట్టుకొని మనం డ్రాఫ్ట్ చేసినటువంటి ఎవరైతే పెట్టి పంపిస్తామో ఆ లెటర్ పంపిస్తాం. కానీ ఆఫీస్ కాపీ అనేటువంటిది మీరు లేకుండా డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో ఇవన్నీ కూడా అనుమానాలు ఆ రోజు నుంచి మాకు ఉన్నాయి. దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీలు. సో దీంట్లోనే ఏదో ఎవరో డిలీట్ చేసినటువంటి వ్యక్తినో లేకపోతే దాన్ని ఈయన్ని ఎన్రూట్ చేసినటువంటి వ్యక్తిని కాదు, ఈ లేఖని పంపించినటువంటి వ్యక్తిని కూడా ఎవరైతే నా పదవీ కాలం అయిపోయింది, నేను వెళ్ళిపోయాను కాబట్టి నాకు సంబంధం లేదు అనుకునేటువంటి పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. ఇంక్లూడింగ్ మాజీ ఎస్ఈసీ ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేటువంటి అభిప్రాయం ప్రభుత్వం కోరుతా ఉంది. తప్పకుండా డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే సిఐడి దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తారనేటువంటిది మా అభిప్రాయం.
అట్టగా ఇక్కడ నా ప్రశ్న ఏమంటే ఆయన నేనే రాశానని చెప్పారు. ఇప్పుడు మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతారు? అది ఆ 2 సంతకాలు నాయని ఆయన అన్నాడు అనుకోండి, తెలుగుదేశానికి ఏం సంబంధం లేదని అన్నాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ప్రొసీడ్ అవుతారన్నది నాకు ఆసక్తికరమైన ప్రశ్న. అందరికీ అదే ఆసక్తిగా ఉంది సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదే ఆసక్తిగా ఉంది. సో కాకపోతే ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కష్టపడి 5 పేజీలు లేఖ రాసి పంపించుండే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఎవరో రాసినటువంటి లేఖకి ఇప్పుడు నాకు పుట్టినటువంటి బిడ్డకి నేను పేరు పెట్టుకుని తప్పలేదు, కానీ ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి నేను పేరు పెడితే వెళ్ళదు సార్. సో ఇవన్నీ ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించో ఆయన ఆఫీస్ స్టాఫ్ ఎవరొకరు లేఖ రాసి ఉంటే పర్వాలా. ఇందులో నిన్న అడిషనల్ డీజీ సునీల్ కుమార్ గారు ప్రధానంగా చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్కి కేవలం 10 నిమిషాల లోపు ఈ లేఖను డ్రాఫ్ట్ చేశారు అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. అంటే 5 పేజీల లేఖ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమొస్తుందో ముందే తెలుసుకొని 10 నిమిషాల్లో 5 పేజీల లేఖ రాయగలగడం అనేటువంటిది అది అంత మేధా సంపత్తి మరి ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఇటువంటి అందులో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రజల్ని మేనేజ్ చేయలేడు, ప్రజల్ని తాలూకా మన్ననలు పొందలేడు. కానీ ఇటువంటి వ్యక్తుల్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో దిట్ట అనేటువంటిది ఈ తెలుగువారు అందరికీ తెలుసు. సో ఇందులో ప్రధానంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఈ లేఖను డ్రాఫ్ట్ చేసి ఎన్రూట్ చేసినటువంటి వ్యక్తులు కానీ, ఆలోచన తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కానీ అందరినీ కూడా ఇందులో దోషులుగా పెట్టాలన్నటువంటిది మా డిమాండ్. ఓకే, అది నా ప్రశ్నకి అయితే సమాధానం దొరకవలసి ఉంది. చూద్దాం మళ్ళీ మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు. భీమేశ్వర రెడ్డి గారు కర్నూలు నుంచి. భీమేశ్వర రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు నాకు తెలిసి ప్లాన్ ఏ ఖచ్చితంగా ఫెయిల్ అయింది సార్. టీడీపీ వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ప్లాన్ ఏ ఏంటి? ప్లాన్ ఏ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ప్లాన్ బికి వెళ్తున్నారు ఇప్పుడు. ప్లాన్ బి ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, 2 చెప్పాలి కదా మీరు. చెప్పండి సార్. అదే ప్లాన్ బికి వెళ్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి. ప్లాన్ బి అంటే నిమ్మగడ్డను మాత్రం బలి చేసి ఆయన ఏం చేసుకున్నాడో ఎక్కడి నుంచి తెచ్చాడో ఏం చేశాడో తెలీదు, బయట నుంచి వచ్చింది. కానీ బట్ ఆ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ టీడీపీకి లేదా అనుబంధ సంస్థలకు కానీ ఎవరికి దీనికి సంబంధం లేదు అనే దిశలో వెళ్లాల్సిన అవసరం మాత్రం మిగిలింది సార్ ఇప్పుడు వాళ్ళకి టీడీపీ వాళ్ళకి. కానీ ఈ గవర్నమెంట్ ఎట్లా, అంటే ఈ సిఐడి వారు ఎట్లా ప్రొసీడ్ అవుతారన్నది నా ప్రశ్న. సార్ సిఐడి వాళ్ళకి నాకు తెలిసి ఆ పీసీ లేకపోతే ఆ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్లు ప్లస్ మొబైల్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు వాడిన, అంటే పిఎస్ వాడిన మొబైల్ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ మన ఎవరు ఆయన నిమ్మగడ్డ గారు వాడిన మొబైల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి యొక్క ఐపీ అడ్రస్లు వాటికి జరిగిన కమ్యూనికేషన్స్ అయితే డిలీట్ చేయలేదు సార్. చేయలేదు, దొరుకుతాయి అవన్నీ రిస్టోర్ చేయొచ్చు. రిస్టోర్ చేయగలుగుతారా? ఏమంటారు? అందరూ దీంట్లో మొత్తం అందరూ బయటపడి ఒక ఓటుకు నోటు కేసు కంటే పెద్ద కుట్ర జరిగిందనేది ఖచ్చితంగా బయట కొడుతుంది సార్. ఇది వాస్తవం సార్. చూద్దాం మరి మీ నమ్మకం ఏంటో. విజయరామరాజు గారు హైదరాబాద్ నుంచి. విజయరామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. మీ అంచనా ఏం చెప్పండి, ఈ కేసు ఎట్లా ముందుకెళ్తుంది? నేను బేసిక్ ఒక అడ్వకేట్ సార్. ప్లీజ్ చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రమేష్ కుమార్ గారి ప్రవర్తన ఆది నుంచి సందేహాస్పదంగానే ఉందండి. గవర్నర్ గారిని కలిసి వచ్చిన కాడి నుంచి కూడా. అవును, ఆయన బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగితే నేను ప్రెస్ నోట్ ఇస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అవును, అక్కడి నుంచి పథక రచన జరిగిందనే అనుమానం ఉంది. ఒకవేళ ఉత్తరం ఆయన రాసి ఉంటే ఆ రోజే ఏఎన్ఐకి చెప్పారు, నేను రాయలేదని చెప్పారు. వాళ్ళేమో ఈయన రాశారన్నాక ఆ ట్వీట్ కూడా డిలీట్ చేశామని పెట్టారు. ముందు నుంచి కూడా అనుమానంగా ఉంది. కాకపోతే బయట నుంచి లెటర్ తెచ్చుకోవటం అనేది ఆయన డ్రాఫ్ట్ చేసి తెచ్చుకుని ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ ఇది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగిందనేది క్లియర్ గా తెలిసిపోతున్నారు. ఇప్పుడు ఎట్లా ప్రొసీడ్ అవుతారన్నది నా ప్రశ్న. ఎలా ప్రొసీడ్ అవుతారంటేనండి, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఆయన ఇచ్చానని చెప్పారండి ఆ ల్యాప్టాప్ ని. అవును, సిఐడి ఆఫీసర్ గారు ఆయన ఏం చెప్పారు అంటే, వీళ్ళు డిలీట్ చేసినంత మాత్రాన అది ఎక్కడికి పోదండి, ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు. అవును,
వాళ్ళు హ్యాక్ చేసి జాగ్రత్తగా మొత్తం అన్ని రిట్రైవ్ చేస్తారండి. ఓకే, కరెక్టే. నా ప్రశ్న ఏమంటే ఆయన మీరు ఎన్నైనా చెప్పండి, అది నేనే రాశాను, ఆయన టీడీపీ వాళ్ళని రక్షించడానికి కావచ్చు, లేకపోతే ఈ కేసుని అక్కడితో ఆపేయాలి, లేకపోతే తనకు కూడా చుట్టుకుంటుందనే భావన కావచ్చు, నాదే అని పదే వాదిస్తాడు. ఒకసారి రాయలేదని ఒకసారి రాశానని చెప్పడం సందేహాలు. అంటే ఇప్పుడు నా ఇంకో ప్రశ్న ఏమంటే, మీరు లాయర్ కూడా అన్నారు కాబట్టి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని సిఐడి వారు విచారించే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఉంటుందా? ఆల్రెడీ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ మీద కేసు పెట్టారు. ఆయన సామూర్తి గారు ఏం చెప్పారు, రమేష్ కుమార్ గారు చెప్పిన మీదట నేను పెన్ డ్రైవ్ ధ్వంసం చేశాను, అవును, దాన్ని కూడా అందులో డిలీట్ చేశానని చెప్పారండి. ఓకే, అయితే దానికి మరి A1 ఎవరు అవుతారండి? రమేష్ కుమార్ గారు అవుతారు. ఏమన్నా పెట్టేస్తారా? పెట్టగలుగుతారా? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లో పెట్టి ఉంటారండి, పోలీసులు బయటికి చెప్పరు. అచ్చా, మీ అంచనా అది. ఓకే, అంటే యాజ్ పర్ కాదు, మీరు లాయర్ కదా, యాజ్ పర్ యాక్ట్ అట్లా పెట్టడం సాధ్యమవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఆయన సామాన్యుడు, ఇవాళ నేనెంతో ఆయన ఎంతో మీరంతే. అంతేనా? మరి ఎన్నికల కమిషనర్ కదా, ఆ రోజు నేను ఎన్నికల కమిషనర్ని పదవిలో లేడు, ఆ రోజు నేను ఎన్నికల కమిషనర్ ఆ జోలికి రావటం మీరు ఎట్ట వస్తారని ఇప్పుడు అడగటానికి లేదా? లేదు కదా, సామాన్యుడు కదా ఆయన. ఓకే, సామాన్యుడు అంటే అప్పుడు నేరం అయితే అప్పుడు నేరమైనా ఇప్పుడు కేసు పెట్టొచ్చు అంటారు. ఖచ్చితంగా పెట్టొచ్చు. సో చూద్దాం మరి మీ అంచనా కరెక్ట్ అవుద్దా ఎట్లా అవుద్ది అనేది. రైట్, చిట్టిబాబు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రమేష్ కుమార్ అనే వ్యక్తి మొదటి నుంచి కూడా ఆయన చెప్పిన మాట కానీ ఇంకో తీరు కానీ, ప్లస్ డ్రాఫ్టింగ్ మీరు స్టడీ చేస్తే, డ్రాఫ్ట్ చేసిన మ్యాటర్ స్టడీ చేస్తే, ఏమైనా ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా అనేక లెటర్స్ వాళ్ళు డిసెంట్ లెటర్స్ పంపించడం, హైయర్కి ఢిల్లీకి పంపించుకుంటారు. ఇలాంటి డ్రాఫ్టింగ్ ఫస్ట్ టైం నా దీంట్లో నేను చూడటం, అంటే ఎలిగేషన్స్ మోర్ దెన్ ఎవిడెన్సెస్. ఆయన లెటర్ అంతా ఎలిగేషన్స్ తోటి ఉంది. ఎలిగేషన్స్ అనేగా ఒక ఆఫీసర్ ఇప్పుడు రాయడు, ఇలా జరుగుతుంది ఆ కంపారిజన్, గతంలో జరిగిన దానికి ఇప్పుడు కంపారిజన్, ఆల్ దీస్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ గా, పొలిటికల్ వ్యక్తిగత భద్రత అంతవరకే ప్రస్తావించాలి. ఆ పొలిటికల్ అనాలిసిస్ గా, పొలిటికల్ స్పెక్ట్రమ్ లో నుంచి వచ్చిన భావంగా ఉంది తప్పితే, ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ హౌ హీ షుడ్, తన ఉంది ప్రాబ్లమ్స్ ఉంది, హౌ టు ప్రొజెక్ట్ ద ప్రాబ్లమ్స్ అనేది ఒక రిథం ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ఒక లీగల్ మనిషి వెనకుండి పొలిటికల్ అండ్ లీగల్ కలిపిన ఒక భావజాలం తోటి వచ్చిన ఆ టర్మినాలజీ మీరు బాగా స్టడీ చేస్తే ఈ రెండు కలిపి ఉన్నదే ఉంది. అందుకని ఇక్కడ అనుమానం ఎందుకు వస్తుందంటే, ఆయన ముందు లేదంటాము, వాళ్ళ ఆఫీసులో అడిగితే ఇక్కడి నుంచి పంపించలేదు, ఆయన పర్సనల్ కంప్యూటర్ నుంచి పంపించలేదు, మాకు తెలియదు అంటాం, తర్వాత కేంద్రంలోకి అందిందని చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట మార్చడం. సో ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. ఈ ఫిషీ అనేది డెఫినెట్గా వీ షుడ్ కమ్ అవుట్. ఎందుకంటే ఇది మామూలు ఏదో చిన్న విషయం కాదు. ఒక ఎలక్షన్ కమిషన్ అతను పార్టిజాన్గా బిహేవ్ చేశాడా, నిజంగా సమస్యని ముందు తీసుకొచ్చాడా, సమస్యలని ముందు తీసుకొచ్చే బాధ్యత అతనికి ఉంటుంది. యాజ్ అన్ ఆఫీసర్ ఈజ్ రైట్ టు డూ దట్. ఆ యాంగిల్లోనే చేశాడా? మరి టర్మినాలజీ చూస్తే అలా కాదు, ఒక ఎలిగేషన్స్గా ఉంది. హౌ కెన్ ఇప్పుడు ఆయన కంటిన్యూ చేయాలంటే ఈజ్ అగెయిన్స్ట్ ది రన్నింగ్ గవర్నమెంట్ అనేది ఓపెన్గా అర్థమవుతుంది. హౌ కెన్ వీ కంటిన్యూ విత్ హిమ్? అదే ప్రభుత్వ విధానాల్ని, అంటే ఇప్పుడు తర్వాత అంటే ఎన్నికైన తర్వాత కూడా లిక్కర్ మనీ వాట్ చేస్తారంటే ఆ విధానాన్ని తప్పు పెట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రిని కూడా తప్పు పెట్టారు. అంటే ఇండైరెక్ట్ గా దీని గురించి పెట్టారు. కాబట్టి అలాంటి వ్యక్తి అక్కడ కొనసాగటమే తప్పండి. ఆయన తప్పుకోవాలి, కానీ తప్పుకోకపోతే తప్పించాలి. యాజ్ అన్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ హీ హెస్ గాట్ రైట్ టు ఒక సీఎం తప్పుపట్టి రాయొచ్చు, ఒక సిస్టంలో తప్పుపట్టి రాయొచ్చు. బట్ అది అలా లేదు. తప్పుపట్టం కన్నా కూడా పొలిటికల్ ఆరోపణలుగా ఉన్నాయి ఇక్కడ. అందువల్ల ఈ కోణం ప్రభుత్వంలో ఏం చేసిందంటే, ఆ కులం పాయింట్ తీసుకురాబట్టి ఆయన ఎస్కేప్ అయ్యే పరిస్థితి వచ్చి, ప్రభుత్వం ఆ కులం పాయింట్ తీసుకురాకుండా రియల్గా ఉంటే వేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? ఎవరికి ప్లస్ కాదు, ఎవరికి మైనస్ కాదు. ప్రభుత్వానికి ఏముంది? పోస్ట్ పోన్మెంట్ కంటిన్యూ అవుతుంది. బట్ ఇది రిలీజ్ చేయాలని చెప్పి పోల్ దీన్ని రిలీజ్ చేయాలని చెప్పి. సో ఇది ప్రభుత్వం. నా ప్రశ్న ఏమంటే, సరే కులం పాయింట్ అసలు ఆ కులం వాడు కాబట్టి తీసేరి నేను రాయపాటి చెప్పటం అంటే, ఇప్పుడు ఆ కుల పోలందరూ ఇట్లాంటి దిక్కుమాలి పనులు చేస్తారని మీరు చెప్తారా? ఆ కులానికి అప్రదర్శన తేవడం కాదా? పట్టించడం కాదా? మరి ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేస్తే కులం ఏంటి? ప్రభుత్వం మాట్లాడటం తప్ప. సార్ చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీపిస్తాను. ప్రభుత్వం అంశాన్ని
లేవనెత్తకపోతే కులం అంశాలను లేవనెత్తకుండా కేవలము ఆ లెటర్లో ఉన్న అంశాలకు మాత్రమే పరిమితమై విమర్శించి ఉంటే ఇంకా కొంచెం గట్టిగా ప్రభుత్వ వాదన గట్టిగా ఉంది. దానికి ఒక డాలులాగా నిమ్మగడ్డ గారికి ఒక డాలులాగా ఆ విమర్శ పనిచేసిందని నేను కాదు మీరు పొరపాటు పడుతున్నారు. ఆ లెటర్ వచ్చింది తర్వాత కొద్ది రోజులకి, ఈ ఇష్యూ వచ్చింది, కులం ఇష్యూ వచ్చింది అంత ముందు, దానికి సంబంధం లేదు. రైట్, లేఖ వచ్చిన తర్వాత కదా విమర్శించారు. ముందే పోస్ట్ పోన్ చేసినప్పుడు గవర్నమెంట్ తో చెప్పకుండా పోస్ట్ పోన్ చేసినప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. అయితే ఆ పాయింట్ తప్ప ఆయన జగన్ గారు చాలా క్లారిటీగా గవర్నమెంట్ చాలా చక్కగా మాట్లాడారు. రైట్, ఓకే, కరోనా ఉంది, ఈ కేసులో ఎస్కేప్ అవుతాడు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మాకు సరదాగా ఒకటి అడుగుతా, మీ ఇప్పుడు బీజేపీలో పెద్ద పెద్ద నాయకులందరూ ఆయన బుధాన వేసుకు తిరిగారు కదా, ఇప్పుడు మీరేమో ఆయన పోతాడు, ఆయన ఎస్కేప్ అవ్వలేడు, కేసు వచ్చే అవకాశం ఉందా? ట్యాంపరింగ్ ఏ కేసు పెట్టొచ్చు? ట్యాంపరింగ్ ఏముంది, నా లెటర్ నా ఇష్టం అంటాడు. నేను ఆయన తరపున మాట్లాడుతున్నాను, నా ఇష్టం, నా లెటర్ అయ్యా, నాకు కావాల్సిన చోట నేను పెట్టుకుంటాను. నేను ఒక లెటర్ రాసుకున్నాను, మీకెందుకు? నువ్వు పర్సనల్ లెటర్ కాదు రాసింది, నీ పర్సనల్ లెటర్ రాసింది యూ హావ్ రిటన్ లెటర్ అఫీషియల్లీ. సో ఈ అఫీషియల్ స్టేటస్ లో రాసిన దాన్ని రిజిస్టర్ లోనే ఒకే నెంబర్ రెండుకి ఇచ్చారంట. అశోక్ బాబు లెటర్ కి దీనికి రెండు లెటర్లు ఒకే. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండ్ సో ఆయన తప్పు చేశాడా ఉప్పు చేశాడా డెఫినెట్ గా ఈజ్ ఆన్సరబుల్. ఆయన మీద కూడా కేసు పెట్టవచ్చు. ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కేసు ఖచ్చితంగా ఆన్సరబుల్ హౌ హి కమ్స్ అవుట్. మరి అమర్నాథ్ గారు ఏం చెప్తారు మళ్ళీ ఏందో. జయచంద్రారెడ్డి గారు నెల్లూరు, జయచంద్రారెడ్డి గారు చెప్పండి, ఈ కేసు ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ముందుకు వెళ్ళగలుగుతుందా? ఆపగలిగే వాళ్ళు ఆపగలుగుతారా? ప్రభుత్వం వీటిని ఎదుర్కోగలుగుతుందా? సార్ కేఎస్ఆర్ గారు సార్ నమస్కారం, ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం, అందరికీ అని రాదా ఒక మాటలో కానీ బాబు గారికి, అమర్నాథ్ గారికి అందరికీ నమస్కారం. ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవటం మంచిది సార్. లేకపోతే ఏంటంటే న్యాయం అనేది జరగదు సార్. ఇంకా న్యాయం అనేది జరగదు. 2 నిమిషాలు టైం ఉంది సార్. ఇంకొక విషయం కూడా ఏంటంటే న్యాయస్థానాలు కూడా గవర్నమెంట్ విషయాల్లో జోక్యం చేసుకోవాలి సార్. న్యాయం తీర్చాల్సిన న్యాయస్థానాలే అన్యాయంగా కూడా తీర్పులు ఇస్తున్నాయి. దాని మీద కూడా సుప్రీం కోర్టు కూడా కొన్ని కమిటీలు వేసి ఇది తీర్పు కరెక్టా కాదా అని కూడా జడ్జిమెంట్ ఇవ్వటం కూడా మంచిది సార్. అంటే అట్ట కాదు కదా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన రంజయ్ గగోయ్ అన్నాడు సుప్రీంకోర్టులో మాఫియా నడుస్తా ఉంది, కొంత 6 మాఫియా 6 జడ్జిలని ఆయన ఉద్దేశించి ఆరుగురు అన్నాడు. ఆరుగురు న్యాయవాదులు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, ఇంటర్ప్రిటేషన్ జడ్జెస్ అన్నట్టుగా వచ్చింది. మరి అలాంటి పరిస్థితి దేశం అంతా హైకోర్టుల్లోనూ కింద కోర్టులోనూ ఉండదని మనం ఎట్లా అనుకుంటాం? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పనిచేసిన ఆయనే చెప్పాడు. నా బాగా గుర్తు, ఆయన పేరేది, ఒక ఆయన లాగుంటాడు, బిఎస్పీలో అక్కడ పనిచేశాడు, స్వామి అని ఒక జడ్జి గారు, ఇక్కడ ఉమ్మడి హైకోర్టు బిఎన్ స్వామి గారు ఉమ్మడి హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు, జడ్జి కావటానికి ముందుగా ఆయన ఒక పెద్ద జడ్జి అయిన తర్వాత కూడా ఒక పెద్ద ఇది రాశారు. న్యాయ వ్యవస్థలో ఏ రకమైనటువంటి జాడ్యాలు ఎట్లా ఉన్నాయి, కులం, మతం గురించి డబ్బు, అన్ని రకాల అరాచకాలు ఎట్లా ఉన్నాయంటూ ఆయన పెద్ద సంచలనాత్మకమైన వ్యాసమో పుస్తకం రాసినట్టు నాకు గుర్తు. సరే, అది మన దైనందిన జీవితంలో అది ఒక భాగం అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని మనం అనలేం కదా. జడ్జెస్ అకౌంటబిలిటీ అనే ఒక చట్టం తీసుకురావడానికి దాన్ని వ్యతిరేకించారండి. జడ్జెస్ వ్యతిరేకించారు. జ్యుడిషియల్ వెంకటాచలయ్య కమిటీ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వ్యతిరేకిస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఇదే ఇంట్రెస్టింగ్ కేసు. ఇదే ఇప్పుడు చంద్రబాబు గారి కేసు ఏమో ఏళ్ల తరబడి ఎందుకు రావట్లేదు? ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క కేసు వచ్చినా కూడా టకటకగా 10 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ 2 రోజుల్లోనూ ఎట్లా వస్తున్నాయి అన్నదానికి నాబోటి ఇది న్యాయ వ్యవస్థ మీద అవగాహన తక్కువగా ఉన్న వాళ్ళకి అర్థం కాని విషయం. ఎందుకు ఎంత ఫాస్ట్గా ఎట్లా వస్తున్నాయి, అవి ఎందుకు రావట్లేదు? పోనీ రైట్, ఇవి రావడం బాగానే ఉంది, ఓకే, మాకేం అభ్యంతరం లేదు, వ్యతిరేకంగా తీర్పు అనుకూలంగా ఇవి ఎట్లయినా కానీ ఈ కేసులు వచ్చినట్టు మిగతా కేసులు కొన్ని ఎందుకు రావట్లేదు అనేది ఎప్పటికీ తేలని. అంటే ఇక్కడ ఒకటి మనం ఇందిరాగాంధీకి, కేసీఆర్కి, జగన్కి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తాయండి. ఎందుకంటే
కోర్టులు అనేవి స్టేటస్ కో ఇష్యూలు, అంటే యథాతథ పరిస్థితిని కొనసాగించాలి, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రయోజనాలు. వీళ్ళేమో మార్పు కోరేవాళ్ళు, ముఖ్యంగా ఇందిరాగాంధీ కానీ, కేసీఆర్ కానీ, జగన్ కానీ. ఈ మార్పుని రెసిస్ట్ చేసే ఫోర్సెస్ కోర్టుల్ని ఒక సాధనాలుగా వాడుకుంటున్నాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఇందిరాగాంధీని కలపకండి. ఇందిరాగాంధీ ఎందుకు కలపకండి? మార్పు కోరేదంటే ఆవిడ మార్పు రౌడీతనాన్ని తీసుకొచ్చింది రాజకీయాల్లో. అలా కాదండి. ఆవిడ మార్పు ఆవిడ ఎమర్జెన్సీ కూడా- తీసుకొచ్చింది. మీ- ఇందిరాగాంధీ ఇది మార్పుల కోసం మీరు కదా అలా ఆవిడ. కాదండి, రాజభరణాలు రద్దు చేసింది, బ్యాంకులు నేషనలైజ్ చేసి పాజిటివ్ యాంగిల్. ఇప్పుడు అందరికీ కొన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉంటాయి, అది మనం మర్చిపోవద్దండి. మార్పులు అనేదానికి అంటే అది ఆమె మార్పు చేయాలనుకుంది. డేంజరస్ మార్పులు రాజభరణాలు రద్దు డేంజరస్ మార్పు ఎట్లా అంటారు? ఆవిడ మార్పులు డేంజరస్ మార్పులు. రాజధాని ఈ రాజభరణాలు రాజకీయాల్లో రౌడీలు ఎమ్మెల్యేలు అది వదిలేసేయండి, అది డైమెన్షన్ అది. ఒక ట్రిపుల్ కేన్ సుందరం తమిళనాడులో, ఒక జయరామన్ బెంగళూరు, మా ఫ్రూట్ మార్కెట్ జయరామన్, ఒక బిందరవాలే పంజాబ్, ఒక వంగవీటి రాజకీయానికి ఏ సంబంధం? ఆ రౌడీలు నేను చిన్నప్పుడు నేను కాలేజ్ ఇంటర్ కాలేదు, కాంగ్రెస్ ఎదుర్కొంటే పోరాడిన సార్. కామరాజు లాంటి ఓడించింది మా శ్రీనివాసన్, మా స్టూడెంట్ లీడరే. అప్పుడు ఏంటంటే సార్, వీళ్ళు ఒక ట్రిపుల్ కేన్ సుందరం కానీ, ఒక బెంగళూరు ఫ్రూట్ మార్కెట్ జయరామన్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజులు వెనకాల నుంచి పోటీ చేసేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఇచ్చేసేవారు. ఈవిడ తన ఆధిపత్యం కామరాజుని, కమలపాటి త్రిపాఠిని వాళ్ళని అధిగమించడానికి కమలాపతి త్రిపాఠి ఆవిడ వైపు వాళ్ళందరినీ డామినేట్ చేసుకుని తను రావడం కోసమని వీళ్ళని పిలిచి మీరే నుంచోండి అంది. అట్లా కాదు, అంటే మీరు అన్ని రాజకీయ పార్టీ మీ ఇక్కడ హైదరాబాద్ అంబర్పేట ఒక శంకర్, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? సార్ ఆ పార్టీ రౌడీని పెట్టినప్పుడు నేను రౌడీని పెట్టాల్సి వస్తా. మరి చెవిలో పూలు పెట్టండి. అట్లా కాదు, ఇక్కడ సమస్య ఏమంటే, అయితే ఒక పాయింట్ మీరు చెప్పింది పూర్తిగా కరెక్ట్ కాదు నేను అనుకోండి. ఎందుకనంటే రాజనారాయణ కేసు వచ్చినప్పుడు హైకోర్టు జగన్మోహన్ సిన్హా ఆయన జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ కేసుని అది ఆవిడ అనర్హత వేటు వేసినప్పుడు ఆవిడ ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేసి రాజభరణాల రద్దు అనండి, లేకపోతే అలాంటి మార్పు, బ్యాంక్ నేషనలైజేషన్, సాంబశివరావు గుంటూరు నుంచి. సాంబశివరావు నమస్కారం, చెప్పండి, ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది? నిజంగానే అతను నా ఇష్టమయ్యా, నా పెన్ డ్రైవ్ నా ఇష్టం, నేను పాడు చేసుకుంటాను, నా కాగితాలు నా ఇష్టం, నేను చించేసుకుంటాను అన్నాడు అనుకోండి. ఎవరు? మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అంటే మీరేంటి సమాధానం చెబుతారు? అది ఎంతవరకు ముందుకెళ్తుంది ఈ కేసు? హలో సాంబశివరావు, అందరికీ నమస్కారం సార్. మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. ఇక్కడ కేసు నా ఇష్టం, నా పెన్ డ్రైవ్, నేను చంద్రబాబు చేసుకుంటాను, నేను కొలాప్స్ చేస్తానంటే కుదిరేది కాదు సార్. ఇంకొక పాయింట్ సార్, ఇందాక మీరు అడుగుతారు నా 2 సంతకాలు నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను, ఏం చేస్తారు మీరు? ఇందాక క్వశ్చన్ అడిగారు, దానికి నేను సమాధానం చేస్తాను. చెప్పండి. అది చర్చలో పాల్గొనడం అంటే అది గుడ్. నేను బ్యాంకులో 20 సంవత్సరాల క్రితం అకౌంట్ ఓపెన్ చేశాను సార్. అప్పుడు సిహెచ్ సాంబశివరావు అని సంతకం పెట్టా. తర్వాత అన్ని ఏటీఎంల ద్వారా తీసుకోవడం దొరుకుతుంది కదా. మన ఈ మధ్య ఏటీఎం పని చేయనప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళి డ్రా చేయడం కోసం ఈ మధ్య సంతకం మార్చాను, సిహెచ్ ఎస్రావు అని పెట్టా. పెడితే లోపలికి ఆయన తీసుకోవాలి, మీ సంతకం తప్పన్నాడు. ఇదేంటంటే నా అకౌంట్, నా సంతకం బుక్ కూడా ఇచ్చా. మీ సంతకం నా సంతకం మర్చిపోయా, సిహెచ్ సాంబశివరావు పెట్టి సంతకం మర్చిపోయా నేను అసలు. సిహెచ్ ఎస్రావు పెట్టి కాదండి అంటే కాదండి, సంతకం స్కాన్ చేశారు. అప్పుడు మన సంతకాన్ని స్కాన్ చేశారు సార్ వాళ్ళు, స్కాన్ చేశారు. అందుకని ఆయన చూపించారు సిహెచ్ సాంబశివరావు పెట్టి, సిహెచ్ కుదరదంటే అప్పుడు సిహెచ్ సాంబశివరావు రాసుకొని నా చేత ఒక లెటర్ రాయించుకున్నారు, సంతకం నేను మార్చుకున్నాను. అలాగే ఈ ఎలక్షన్ కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక సంతకం పెట్టుంటారు సార్, దాన్ని స్కాన్ చేసి ఉంటది. ఆ సంతకంతో ఉన్నటువంటి లెటర్లు మాత్రమే చెల్లతాయి. మామూలుగా సంతకం ఏం మారిస్తే కనుక చట్టపరంగా ఇది అన్యాయం కాదు. నా ప్రశ్నల్లో ఇది ఒక కంప్లైంట్ లెటరు, నేనేదో పర్సనల్గా రాసుకున్నాను కేంద్ర ప్రభుత్వానికి అని. ఇప్పుడు తెలుగుదేశాన్ని రక్షించడానికి ఆయన చేస్తుండొచ్చు, కానీ ఆ రకమైన వాదన తీసుకొస్తే అది ప్రైవేట్ అఫైర్గా మారిస్తే ఎట్లా? అప్పుడు దీన్ని అఫీషియలైజ్ చేస్తారా? ఈ కేసు ఆయన దాకా వెళ్ళగలుగుతుందా లేదా అన్నదే నా లీగల్ టెక్నికల్ పాయింట్ నేను రేజ్ చేస్తున్నా. ప్రైవేట్ గా పోవడానికి వీళ్ళే సార్, ప్రైవేట్ గా పోవడానికి ప్రైవేట్ వ్యక్తి కాదు, అతను గవర్నమెంట్ టెక్నికల్ పాయింట్ వీళ్ళే సార్ అక్కడ. సో మీరు ఒప్పుకోవట్లేదు అట్లా? అంటే ఇక్కడ ఒకటి ఉంది, నాకు ఒక క్లారిటీ ఇవ్వండి మీరు. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్.
సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసు వెళ్ళాలంటే కూడా వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళకి అక్కర్లేదు. రిటైర్ అయిన అమర్నాథ్ గారు చెప్పండి, నా ప్రశ్నలన్నీ మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నిజంగా ఈ కేసు ముందుకి తీసుకెళ్లే పరిస్థితి వస్తుందా రాదా? ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కేసుల విషయంలో ముందుకెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతా ఉంది. అయితే హైకోర్టులో ఆగిపోవటం లేకపోతే ఇంకెక్కడ ఆగిపోవటం ఇట్లాంటివి జరుగుతుంది. ఈ కేసు కూడా నేను మళ్ళీ అడుగుతున్నా మీకు అదే ప్రశ్న. నా ఇష్టం అయ్యా, నా లెటర్ నా ఇష్టం, నా పెన్ డ్రైవ్ నా ఇష్టం, నా కంప్యూటర్ నా ఇష్టం అని ఆయన చెప్తాడు, సమాధానం చెప్పాడు అనుకుందాం. నాకు కావాల్సిన డ్రాఫ్ట్ చేయించుకున్నాను, నాకు కావాల్సిన వాళ్ళతో డ్రాప్ చేయ, ఆ పేరు నేను చెప్పను అంటారు అనుకోండి. అప్పుడు ఈ కేసు మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? సార్, ఒకటి మనం ప్రభుత్వంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. చివరికి అది కోర్టులకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటి అనేటువంటిది అది మన చేతుల్లో పని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా మనం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం, మనం చేసాం. కోర్టు ఏ నిర్ణయం ఇచ్చింది అనేటువంటిది దానికి లోబడి ఉంటాం. తప్పకుండా కోర్టు ఆదేశాలను పాటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, లేదా కౌంటర్ వేసుకొని వెళ్తాం. సో ఇందులో మీరు రెండు ప్రశ్నలు, ఒక అనుమానాన్ని మీరు వ్యక్తపరిచారు. నా ఇష్టం, నేను నాకు నచ్చినట్టు చేస్తాను, నా పెన్ డ్రైవ్ని పారేస్తాను, లేకపోతే నా సిస్టమ్ పాడు చేస్తాను, ఇంకోటి అవన్నీ ఇప్పుడు చేయమనండి. ఏదైతే ఆయన పదవీ కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఆయన పెన్ డ్రైవ్ని ఏం చేసుకుంటాడో, ఆయన ఏ సంతకం పెట్టుకుంటాడో, లేకపోతే ఆయన ఆ డెస్క్టాప్ని పాడు చేసుకుంటాడో, లేకపోతే ఆయన ఉన్నటువంటి ఫైల్స్ని రద్దు చేసుకుంటాడో, ఏమున్నాయనేటువంటివి ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన ఏం చేసుకున్నా పర్వాలా. కానీ పదవీ కాలంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పనికి ఆయనే బాధ్యుడు. ఆయన చేసినటువంటి తప్పుకు చేసినా, ఆయన ఏం చేసినా, ఏ అన్యాయం చేసినా, ఏ అక్రమం చేసినా, ఏది చేసినా ఆయన పదవీ కాలంలో ఉంటుండగా చేసినటువంటి ప్రతి అంశానికి ఆయనే బాధ్యుడు. ఇంకొక అంశం, నాదే అని చెప్పినంత మాత్రాన ఆయనది అయిపోదు. ఒక హాస్పిటల్లో ఒక బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డను నేను ఎత్తుకొని వచ్చి నా బిడ్డ అని చెప్పి నేను పేరు పెట్టేసి నా బిడ్డని చూపించేస్తే సరిపోదు కదా. రేపు పొద్దున్న DNA టెస్ట్ చేసి నా DNA ఆ బిడ్డ DNA ఒకటో కాదు చూసి ఒకవేళ ఓకే అయితే ఓకే అంటాం, లేదనంటే ఎవరు ఏదైతే తీసుకొని వచ్చామో నువ్వు చేసినటువంటి దొంగతనానికో, నువ్వు చేసినటువంటి అక్రమానికో, చేసినటువంటి తప్పుకో తప్పకుండా శిక్ష పడుతుంది. దీంట్లోని తప్పించుకొని తిరిగేటువంటి ప్రసక్తే ఉండదు. అంటే నా ప్రశ్న ఏమంటే, ఆయన మీద కేసు ఆయన ఉత్తరం రాయలేదనేది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఆ రకమైన కేసు పెట్టగలుగుతారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మ్యాటర్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? సార్, ఇందులోని ప్రిలిమినరీగా ఎవరైతే దీంట్లో వాంగ్మూలం ఇచ్చారో, అంటే నిన్న సాంబమూర్తి అనేటువంటి వ్యక్తి ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో, సార్ దీన్ని నన్ను పెన్ డ్రైవ్లో తీసుకొని వచ్చి నా ఫోన్కి పంపించమని చెప్పి మా SCC గారు చెప్పారనేటువంటి మాట చెప్పారో, అదే ఇనీషియల్ మనకి ఎవిడెన్స్. సో దాని ద్వారా ఫస్ట్ ఇందాక ఎవరో కాలర్ చెప్పినట్టు ఏవనగా తప్పకుండా రమేష్ కుమార్ గారిని పెట్టాలి. సో ఇందులో ప్రధానంగా ఇందాక కూడా నేను కోట్ చేస్తాను. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినటువంటి 10 నిమిషాల్లోనే లేఖ పంపించడం జరిగింది ఉన్నటువంటి టైమింగ్స్ ప్రకారం. సో ఈ లెటర్ కూడా ఎలా రాశారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం, ఆయన వ్యక్తిగతమైనటువంటి సెక్యూరిటీ కోసం, ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికో వేరొకరికో లెటర్ రాస్తారో, సేమ్ అదే లైన్లో అదే డ్రాఫ్ట్లో ఈ లెటర్ కూడా ఉండడం అనేటువంటి దాని ద్వారా అనుమానాలు రావడం జరిగింది. సో తద్వారా తప్పకుండా ఇనీషియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ఏదన్నా ఒక చిన్న ఎవిడెన్సే కదా సార్, ఎక్కడ దొంగతనం జరిగినా, ఎక్కడ హత్య జరిగినా, జరిగినా చిన్న ఒక ఫింగర్ ప్రింట్స్ తోనో, లేకపోతే ఒక తల వెంట్రుకతోనో, ఇంకోటో ఎవిడెన్స్లతోనే మనం మొదలు పెడతాం ఎంక్వైరీని. ఇందులో ఆ రకమైనటువంటి ఎంక్వైరీ మొదలైంది. తప్పకుండా ఎవరైతే ప్రధానమైనటువంటి పాత్రలో సంతకం ఎవరు పెట్టారో వాడే బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు లేక దీనికి ఎవరైతే స్కెచ్ గీశాడో, ఎవరైతే దీనికి పైనుంచి చంద్రబాబు నాయుడు దీన్ని క్రియేట్ చేశాడో, ఆయన దగ్గర నుంచి ఈయన వరకు ప్రతి ఒక్కరూ ఇందులో దోషులుగా మిగలాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, కానీ చంద్రబాబుని మీరేం పట్టుకోలేరులే. కానీ నాకైతే డౌట్ అది. యాదగిరెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు. యాదగిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇది నమస్కారం అండి. ఖచ్చితంగా రాజ్యాంగ అధికరణ ద్వారా ఏర్పాటైన ఒక స్వతంత్ర సంస్థకు కమిషనర్ గా ఉన్న వ్యక్తి రాశాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ట్యాంపరింగ్ కిందకు వస్తుంది.
ఆయన పదవిలో ఉండి రాశాడు కాబట్టి. ఒకవేళ ఆయన మాజీ కమిషనర్ గా ఉండి ఎన్ని ఆరోపణలు చేసినా, లెటర్లు మాయం చేసినా, ట్యాంపర్ చేసినా ఎవరు పట్టించుకోరు. విలువే లేదు కదా. ఒక స్వతంత్ర ఒక సంస్థ, రాజ్యాంగ అధికరణం ప్రకారం ఏర్పడిన సంస్థ కమిషనర్ గా ఉంటూ రాసిన లేఖ ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలి. అది రికార్డులో మెయింటైన్ చేస్తూ ఉండాలి, మామూలుగా తీసేయడం కాదు, రికార్డులో భద్రపరుస్తూ ఉండాలి. ఆ లేఖ ఉండాలి. అట్లాగే ఇక్కడ నా సందేహం ఏమంటే అది ఆయన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ఇష్యూ. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ఇష్యూ మళ్ళీ ఇది ఎక్కడ లీక్ అవుద్దామని నేను సొంతంగా ఆలోచన చెబుతున్నా. ఇట్లాంటి రాకూడదని ఏముంది, నేను కావాలనే అత్యంత జాగ్రత్తగా సీక్రెట్ గా చేసుకున్నాను అని ఆయన వాదించాడు అనుకోండి, మీరేం సమాధానం చెబుతారు? తప్పు. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆ లేఖ మీడియాకు విడుదల చేయబడిందో, గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెలెక్టెడ్ మీడియాకు ఆ లేఖను విడుదల చేశారో అప్పుడే అది పబ్లిక్ డాక్యుమెంట్ అయింది. పబ్లిక్ డాక్యుమెంట్ అయినప్పుడు కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశాడని ధృవీకరించినప్పుడు ఆ లేఖ భద్రంగా ఉండాలి. ఎన్నికల కమిషనర్ హోదాలో ఆయన చేసే ప్రతి చర్య, ఆయన తీసుకునే ప్రతి ఏదైనా ఒక పాలసీ లేదా ఆయన రాసే లేఖ భద్రపరిచి ఉండాలి. అది ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎప్పుడూ ఉండాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తిగతంగా రాసింది అయితే పట్టించుకోనక్కర్లే, ట్యాంపర్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఆయన ఇస్తుంది. రెండవది, మొదటి నుంచి చెప్తున్నట్టు ఇది చంద్రబాబు నాయుడు గారి సృష్టి. ఏమాత్రం ఇప్పుడు ఇందాక ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సీనియర్ జర్నలిస్ట్ ఒక రాజర్ అన్నారు ఆయన, ఎందుకంటే ఆ యొక్క లెటర్ రాసిన విధానాన్ని బట్టి ఆయన అన్నారు. కానీ అది రాసింది ఒక మాజీ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సంస్థలో పనిచేస్తున్న అధికారి. ఇది తెలుసు, ఇది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా లేదో తెలియలేదు. కానీ ఒక మాజీ ఐఏఎస్ అధికారి రాసిన లేఖను ఈ ఐఏఎస్ అధికారి, ఈ ఎన్నికల కమిషనర్ సంతకం పెట్టాడో లేదో కూడా తెలియదు. ఎందుకంటే స్థానాల పార్టీ లేఖకు సంబంధించి ఆయన మౌనం దాల్చాడు. ఒక సెలెక్టెడ్ మీడియా ఫోన్ చేస్తే ఆ లేఖ నాది కాదు కానీ మీరు నాదని ప్రచారం మీరు చేసుకోండి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ లేఖ నాది కాదు, నేను రాయలేదు, కానీ మీకు అనవసరం, మీరు నేను రాసినట్టు రాసేసుకోండి, మీరు వాడే రికార్డు ఎట్లా ఉంటుంది? రికార్డు ఉండదు కదా. రికార్డు ఉండదు, బట్ చెప్తున్నా వ్యక్తిగతం అతను. నా ప్రశ్నల్లో ఈ కేసులో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉందా? నమోదైతే ఏమని అభియోగం మోపుతారు? ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే దీని మీద ఆయన కాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరైతే లేదు కదా ఇంకా ఇప్పటికైతే. లేదని ఇందాక లాయర్ ఆయన విజయరామరాజు గారు చెప్పినట్టు లేదని మన దగ్గర ఆధారం లేదు కదా. ఇప్పుడు అది ట్యాంపర్ అయ్యింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఆయన వ్యక్తిగత సహాయకుడు ట్యాంపర్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఎందుకు మా కమిషనర్ గారు చేయమన్నారు కాబట్టి నేను చేశాను అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అది ట్యాంపర్ కిందకి వస్తుంది. ఖచ్చితంగా ఆయన మీద లీగల్ గా చర్య తీసుకోవచ్చు, ఏమాత్రం అనుమానం లేదు. కేసు పెట్టొచ్చు అంటారు. రైట్. నీలకంఠేశ్వర్ గారు మరొకరి లైన్ లో ఉన్నారు. నీలకంఠేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? నేను అడిగిన టెక్నికల్ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. అవునండి, టెక్నికల్ గా నేను అది చెప్తానండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. సార్, ఈ ఐటీకి సంబంధించిన వాడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో రమేష్ కుమార్ గారు తప్పించుకోవడానికి ఎలాంటి పాసిబిలిటీ లేదండి. ఎందుకంటే ఎవిడెన్స్లు ఒక చోట డిలీట్ చేయగలుగుతాడు కానీ ఇంకో చోట నుంచి డిలీట్ చేయలేడు. ఇక్కడ ఈయన సిస్టమ్ లో ఎంత ట్యాంపర్ చేసి ఎంత డిలీట్ చేసినా కూడా ట్రాకింగ్ లో ఎక్కడ ఉన్న చోట అది రికార్డు ఉండే ఉంటుందండి. దొరుకుతాయా? కంపల్సరీ దొరుకుతాయండి. అది మీ మామూలు ఫిజికల్ డాక్యుమెంట్స్ అయితే ఎక్కడన్నా తగలబెట్టేస్తే పోతుంది. కానీ ఈ ఐటీ డాక్యుమెంట్స్ ట్రాకింగ్ లో మేము ఇంటర్నెట్ లో యూజ్ చేసామంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్ జనరేటెడ్. అంటే ఇప్పుడు ఆ కంప్యూటర్ ఏదో 2 సార్లు ఫార్మాట్ చేస్తారంటే కదా, అస్సలు దొరకకుండా? 2 సార్లు కాదు సార్, 4 సార్లు ఫార్మాట్ చేసినా కూడా దాన్ని రిట్రీవ్ చేసే టూల్స్ ఉన్నాయి, రిట్రీవ్ చేయగలుగుతారు సార్. ఓ బాబాయ్, అయితే కంప్యూటర్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే చేయాలి అనే ఇది ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. ఓకే. లెటర్ విషయానికి వస్తే ఆయన ఫస్ట్ ఏమో నేను కూడా చూశాను సార్, చాలా టీవీల్లో చూశాను. నేను రాయలేదు, నేను ఫ్లైట్ లో ఉన్నాను, నేను రాయలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పి ఫస్ట్ లో ఇచ్చాడు. తర్వాత వారం రోజుల తర్వాత ఇది ఏదో వేరే విధంగా వెళ్తుంది అన్నట్టు వచ్చిన తర్వాత నేను రాసిన తెలుగుదేశం వాళ్ళ మీదకి వెళ్ళిన పేర్లతో సహా బయటకు వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారు లెటర్ రాగానే వెంటనే జాగ్రత్త పడిపోయి తెలుగుదేశం వాళ్ళు కాదని. అంటే ఇప్పుడు నా ప్రశ్నల్లా ఈయన మీద కేసు వెళ్తుందా వెళ్ళదా? కేసుకి
అదే మీకు కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది అందరం చూస్తున్నాం కాబట్టి ఉన్నాయను కోర్టు మీద అంత నమ్మకం ఏర్పడిపోయింది. అవును సార్, అవును కోర్టు సార్. కోర్టులు సామాన్య ప్రజలుగా మనకు తెలిసిందే. మనం ఐటీ పరంగా చూస్తే ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ తో చూస్తే కంపల్సరీ కోర్టు ఒప్పుకోవాల్సిందే సార్. అయినా కూడా ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేమంటారు మీరు. అదే ఏం లేదు, కోర్టు అనేటప్పటికి ఇంటర్ప్రిటేషన్ హౌ ద లాయర్ అంటే ఆ టైంలో కాదు కాదు, ఇప్పుడు కాదు నా ప్రశ్న, ఈమె కేసు పెట్టంగానే కోర్టు వారు అబ్బే పెట్టొద్దని కూడా చెబుతారంటారా? అలా చెప్పచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అట్లా అయిపోయింది పరిస్థితి. ఏం లేదు సార్, కోర్టులో రైట్. నీలకంఠేశ్వరి గారు బాగా మాట్లాడారు, ధన్యవాదాలు. ఇప్పుడు బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడి ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. కోటిరెడ్డి గారు విశాఖపట్నం నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఓకే సార్, జగన్ గారు ఆ రోజు కుల ప్రస్తావన కానీ రాయపాటి సాంబశివరావు గారు, హలో చెప్పండి. రాయపాటి సాంబశివరావు గారు కుల ప్రస్తావన ఎందుకంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లానెడ్ గా స్టేట్ లో ఉన్న కీ పొజిషన్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసి వాటిని తీసేయడానికి చాలా కష్టమైన స్టేట్ గవర్నమెంట్ కి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న 3 పొజిషన్స్, ఇంపార్టెంట్ పొజిషన్స్, దే విల్ ప్లే వెరీ కీ రోల్ ఇన్ ద స్టేట్. అవి ఒకటి ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఏపీపీఎస్సి స్టేట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ అని. స్టేట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీయా? అది ఎవరు? అది విఎస్ఆర్కే ప్రసాద్ గారు అని. ఇవన్నీ ఒక సామాజిక వర్గాన్ని నుంచి అపాయింట్ చేశారు సార్. ఓకే. వాళ్ళు గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. పైగా ఏపీపీఎస్సీ చైర్మన్ వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేయటం, ఏదో రద్దు చేయాలని ఇవన్నీ అందరికి ప్రజలందరికీ తెలిసిందే. ఓకే. అందుకనే జగన్ గారు కానీ రాయపాటి సాంబశివరావు గారు కానీ, జగన్ గారు మాట్లాడింది డైరెక్ట్ గా అనకపోయినా కుల ప్రస్తావన కానీ, రాయపాటి సాంబశివరావు గారు అయితే డైరెక్ట్ గా అది మరి అరాచకం లేదు, అది భ్రష్టత్వం. అది ఆయన అట్లా అనకూడదు కదా, అనకూడదు. పైగా ఇప్పుడు దీనివల్ల కాదు మిత్రమా, దీనివల్ల ఆ కులపు వాళ్ళకి కూడా అప్రదిష్ట కదా. ఈ కులపు వాళ్ళంతా ఈ పొజిషన్ లో ఉంటే ఇంత అప్రదిష్ట అని రాదా? స్టేట్ నుంచి కొంతమంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కి డైరెక్టర్స్ గాను వైస్ ఛాన్సలర్స్ గా అపాయింట్ చేశారు సార్. ఓకే. వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు. ఓకే, అదొకటి ఉందా? ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ గా ప్రీ ప్లానెడ్ గా జరిగినాయి. ఓకే. వాళ్ళు అలానే స్వామి భక్తిని కూడా ప్రదర్శించుకుంటున్నారు. సో ఆ పరిస్థితి వచ్చిందంటారు. రైట్. కాకినాడ నుంచి మూర్తి గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? ఈ కేసు నిమ్మగడ్డ ప్రసాద్ గారిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని దగ్గర దాకా వెళ్తుందా వెళ్ళదా? ఆయన టచ్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా ఉండదా? సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. హలో సార్, ఇప్పుడు మీరు సార్ తప్పకుండా ఆయనకి వెళ్తుంది సార్. ఎందుకంటే సార్ మీరు ఇప్పుడు యారోలో మీ స్క్రీన్ లో చూపిస్తున్నారు సార్ లెటర్ రిఫరెన్స్. అవును, మీ స్క్రీన్ లో లెటర్ రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. అవును, అది అఫీషియల్ లెటర్ సార్. అది అఫీషియల్ లెటర్. లెటర్ కనుక ఆయన డిస్ట్రాక్ట్ చేస్తే అది ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్, చాలా సివియర్ కేసు సార్ అది. ఓకే. ఇప్పుడు ఆఫీస్ లో మనం లెటర్ రాసేటప్పుడు ప్రతి లెటర్ కి ఒక ఆఫీస్ కాపీ పెడతాం సార్. దానికి నెంబర్ కూడా ఇస్తారు కదా? నెంబర్ కూడా ఇస్తాము, ఆఫీస్ కాపీ పెడతాం. మీ పొద్దుట వాళ్ళు సార్ హోమ్ అఫైర్స్ నుంచి మనకి రిప్లై వచ్చింది అనుకోండి సార్, వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటే విత్ రిఫరెన్స్ యువర్ లెటర్ యూ హ్యావ్ టేకెన్ దిస్ యాక్షన్ అని ఉంటుందండి. మీ పొద్దున్న లెటర్ వచ్చినప్పుడు మన అఫీషియల్ లెటర్ ఏది రిఫరెన్స్ చేస్తాం సార్? అవును. అయితే తప్పకుండా అది అఫీషియల్ రికార్డు కనుక ఆయన రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్నారు కనుక ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ అదే బ్లండర్ సార్. అది బ్లండరే. సో మొత్తం అంటే కేసు నా ప్రశ్న కాదు, నేను కూడా బ్లండరు ఇట్లాంటి చేయకూడదు, అప్రతిష్ట, ఐఏఎస్కి అప్రతిష్ట తెచ్చాడు, ఆయన రాశానని చెప్తే ఐఏఎస్కి అనర్హుడు, రాయలేదు అని అబద్ధం ఆడుంటే ఎన్నికల కమిషనర్ అనర్హుడు. ఈ 2 రకాలుగా మా బోటాలు కూడా చెప్తాం, అది వేరే విషయం. కానీ టెక్నికల్గా అతను దొరకకుండా పోయే అవకాశం ఉందా, అతని మీద కేసు వెళ్లకుండా ఉంటుందా అన్నదే నా ప్రశ్న. కేసు వస్తుందంటారా? కేసు అని అంటారు. రైట్. చిట్టిబాబు గారు మీరు చెప్పదలిచారు.
అదే కేసు అనేది ఆయన మీద రాకపోవడం అనే ప్రశ్నే లేదు సార్. ఓకే, ఎందుకంటే ఈ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది క్లీన్గా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే అతనే చెప్పాడు, ఆయన తీసేయమంటే, కమిషనర్ గారు తీసేయమంటేనే నేను చెప్పేశాడు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ, సో హీ హేస్ టు ఫేస్ ది ట్యూన్స్, తప్పదు. సో రమేష్ కుమార్ గారు హీ హేస్ టు ఫేస్. అందులో యాజ్ అన్ ఆఫీసర్ హీ హెస్ రిటన్ దట్ లెటర్ యాజ్ అన్ ఆఫీసర్, నాట్ యాజ్ అన్ ఇండివిజువల్, నాట్ యాజ్ అ పర్సనల్. ఒక అఫీషియల్గా తను కమిషనర్గా రాసిన లెటరు, దాంట్లో ఈజ్ ఆన్సరబుల్, డెఫినెట్గా ఆన్సరబుల్ ఉంటుంది. ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బిగినింగ్లోనే అసలు ఇలా వెళ్ళుంటే ఇంకో రకంగా ఉండేది నా ఉద్దేశంలో. ఖచ్చితంగా అది వేరే డైవర్షన్. ప్లస్ ఇందాక ఆయన అన్నారు, ఈ కులాల పాయింట్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది సార్. ప్రధానికి మీరు చెబుతా, నేను చెబుతా, అందరం చెబుతాం, కానీ ప్రధానికి వాళ్ళ కులపోళ్ళకి ఇచ్చారు, అది వాళ్ళ కులపోళ్ళకి లేదు, అలా ఉండదు. మనం కాదు కదా. ఇప్పుడు ఆయన 3 పోస్టులు అన్నారు, 3 పోస్టులు ఒకే వర్గానికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికి రెడ్లకు ఇస్తానని చెప్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికి, ఏ ప్రభుత్వం చేసినా తప్ప అట్లా కాదు, అది కాదు కదా. మనం అలా పాయింట్ అవుట్ చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు అంటున్నాను. నాకు బాగా గుర్తు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సమరసింహారెడ్డి గారు ఆ లిస్ట్ అంతా చదివాడు. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్న సమ్మిన సీతారాం గారితో వీడి లిస్టు చదివించారు. సో ఎప్పుడు రాజకీయాల్లో జరుగుతాయి, జరిగినప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు మనం వీ హ్యావ్ టు లిసన్, అంతే, వినాల్సిందే. లేవా అసలేమి లేదు, మనం మాట్లాడుకోవద్దంటే కుదరదు కదా. అది రైట్. ఇక అమర్నాథ్ గారు చెప్పండి, 0 వడ్డీ కాదు 0 పాలన అంటూ యనమల రామకృష్ణుడు గారు మీ నిన్న ఈ డ్వాక్రా పథకం మీద మాట్లాడాడు ఆయన. మరోవైపు ఏమో అక్కడ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా ఆపినటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ విమర్శలు చేస్తే, ఇక్కడ ఈయన ధైర్యంగా ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు? 1400 కోట్లు ఇవ్వగలుగుతున్నారు. ఈ పరిస్థితి ఏంటి? బకాయిలు 2003 ఏళ్ల బకాయిలు నిజమే కానీ అవి ఇవ్వాలి ఇప్పుడు అని చెప్తున్నాడు యనమల గారు. మీరేమంటారు? 0 వడ్డీని కూడా వాళ్ళు విమర్శించారు, మీరేంటి సమాధానం చెప్తారు? సార్, అమ్మ పెట్టద్దు అడుగు తిన్ననివ్వదు అని చెప్పి సామెత వీళ్ళకి వర్తిస్తుంది సార్ తెలుగుదేశం వాళ్ళకి. సో ఇదేంటంటే ఈరోజు మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నటువంటి దానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇవన్నీ ఒకదానికి నిదర్శనం. ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఎలా ఇచ్చేస్తాడు, ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు, డబ్బు ఎక్కడి నుంచి చేస్తాడు అనేటువంటి మాటలు ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హామీ, ప్రతి ఒక్క పథకం, ప్రతిదీ కూడా విమర్శించేటువంటి పరిస్థితులు ఉన్నారు. వారు అంతకుమించి ఇంకేమీ చేయగలిగినటువంటి స్థితిలో కూడా వాళ్ళు లేరు. ప్రజల్లోకి వెళ్ళలేరు, ప్రజల కష్టాలు తెలుసుకోలేరు. వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు నిలబెట్టుకోవాల్సినటువంటి హామీలు నిలబెట్టుకోరు. మొన్న ఎప్పుడో ఒక 3-4 నెలల క్రితం అనుకుంటా రైతు భరోసా కార్యక్రమాన్ని మేము ప్రారంభోత్సవం చేసినప్పుడు కూడా ఇటువంటి విమర్శలు చేశారు. ఏమన్నారు? మీరు రైతు భరోసా ఇవ్వడం తర్వాత ముందు మా రుణమాఫీ మీరు పెండింగ్లో ఉండిపోయింది, ఆ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయాలి కదా, మేము చేస్తానన్నటువంటి రుణమాఫీని మీరు చేయాలి కదా అన్నటువంటి మాట మాట్లాడారు. సరే, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీకు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి మాటలు, ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు పూర్తి చేయాలి. కానీ మీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆఖరి నెలలో మీరు ఆ పథకాన్ని అమల్లో తీసుకొని వచ్చే ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని కొనసాగించాలనుకోవడం మీ అమాయకత్వం. అది మీ మేధావితనం అనుకుంటారో లేకపోతే ప్రజల అమాయకులు అనుకుంటారో అనేటువంటిది అర్థం కావట్లే. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి సందర్భాలు, రెవెన్యూలో ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ పేదవాడికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలకి దాదాపు 1400 కోట్ల రూపాయలు 0 వడ్డీని అమలు చేసినటువంటి ప్రభుత్వం అది. దీన్ని గొప్పగా స్వీకరించడం మీరు స్వీకరించేటువంటి పరిస్థితులు లేరు. కనీసం విమర్శలు చేయకుండా ఉండుంటే బాగుండేది. కానీ ఉన్నటువంటి మీ కాస్త కూస్తో ఉన్నటువంటి మీకు మీ పార్టీ కార్యకర్తలు కూడా జారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి విమర్శలు పెట్టుకుంటే మంచిది. 0 వడ్డీకి రుణాలు అందజేస్తే మీ 0 పరిపాలన అంటాడేంటి యనమల గారు? నాకేం అర్థం కాల. పోలిక అంటే ఆ దిక్కుమాలి పోలిక నాకు అర్థం కాల. దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఆయన అంత పెద్ద సీనియర్ కదా. 0 వడ్డీకి ఇచ్చినందుకు పొగుడు లేదే విమర్శించు, కానీ 0 పాలన ఎట్టంటాడు? మహిళలకు ఇచ్చాడు కదా, ఇచ్చిన దాన్ని 1400 కోట్లు ఇస్తే. సార్, విమర్శలు చేయడానికి ఆయన సీనియర్ పొలిటీషియన్, ప్రాస బాగుంటుందని చెప్పి ఏదో మాట్లాడతారు. నేను మాట్లాడతా,
చంద్రబాబు నాయుడు కరోనా 2 కరోనా బ్రదర్స్ అన్నటువంటి మాటలు నేను చెప్తాను. సో ఇవన్నీ అది మనుషులు తినేసే వైరస్, ఈయన రాజకీయాలు తినేసేటువంటి వైరస్. సో చంద్రబాబు కరోనా 2 ఒకే తెగకు చెందినటువంటి వ్యక్తులుగా మనం చూడాలనేటువంటి. సో విమర్శలు చేసేటప్పుడు నేను ఏదైనా మాట్లాడతాను, నేను ఏదైనా చేస్తాను, కానీ చేసేటువంటి విమర్శ అది నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రజలకు నమ్మేటట్టు ఉండాలి. నీ వెనకాతలు తిరిగేటువంటి నాయకులకి, నీ వెనకాల తిరిగేటువంటి కార్యకర్తలకి, నిన్ను నమ్ముకున్నటువంటి మీ పార్టీ ప్రజలకి, వారికి అమ్మ మా నాయకత్వం సరైనటువంటి విమర్శలు చేస్తుంది, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా ఉండాలి తప్ప ఏదో పేరుకి విమర్శలు చేస్తాం, ప్రాస బాగుందని చెప్పి 0 వడ్డీ కాదు 0 పాలన అని చెప్పేస్తాం అనేటువంటి మాటలు చెప్పేసి లేదని ఆనందపడితే అంతకు మించి అమాయకత్వం మరొకటి ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం. ఇది ఒకటి ఒప్పుకున్నాడు అండి, 2,500 కోట్లు మేము ఇవ్వలేదన్న మాట మొట్టమొదటిసారిగా నిజం చెప్పాడు. అది యనమల రామకృష్ణ గారు. నాకు ఆశ్చర్యం, తప్పు వీళ్ళు కూడా నిజం చెబుతున్నారండి. నాగిరెడ్డి గారు అడ్వకేట్ లైన్లో ఉన్నారు. నాగిరెడ్డి గారు నమస్కారం. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఈరోజు ఒక అఫీషియల్ కమ్యూనికేషన్, ఎవరైనా సరే ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ కరస్పాండెన్స్ చేయాలి అని అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అక్కడికి వెళ్ళారు. ఓకే, కానీ దేనికైతే నడుస్తూ ఉంటుంది. మాట్లాడండి. కొన్ని అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే సార్, యాక్చువల్ గా ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక లెటర్ ఒక ప్రభుత్వానికి కానీ, అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాయాలి అని అంటే కొంత తన దగ్గర ఒక సమాచారం ఉండాలి, ఆఫీస్ రికార్డ్స్ ఉండాలి. దాని మీద రిలే అయ్యి ఒక సమాచారాన్ని తయారు చేసుకుని ఒక లెటర్ కరస్పాండెన్స్ చేస్తే అఫీషియల్ కరస్పాండెన్స్ అనేది ఎప్పుడు కూడా తన ఆఫీస్ రికార్డ్స్ లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కాపీ తన దగ్గర ఉండాలి. దేని మీద రిలే అవుతున్నాడో కూడా అందులో రిఫరెన్స్ లో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అవేమీ లేకుండా ఒక లెటర్ కేంద్రానికి నేను రాశానని చెప్పటము, ఆ సంతకం నాదేనని చెప్పటము లేదు, అందులో ఉన్నటువంటి అవి మొత్తం కూడా కంటెంట్స్ కూడా హైలీ అబ్జెక్షనబుల్. ఇప్పుడు ఇవన్నీ కూడా 1, 2, 3, 4, 5 అఫీషియల్ కమ్యూనికేషన్ డిఫరెంట్ గా ఉంటుందండి. ఒక వేగ్గా ఎలిగేషన్స్ చేయటం అనేది ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక జడ్జి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి తగినటువంటిది కాదు. దట్టు ఒక లెటర్ రాస్తే అది ప్రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి రిఫరెన్సెస్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని ఏమీ లేకుండా ఈ రోజు మేము టెస్ట్ ట్రై చేస్తాం కనపడట్లేదు అని అంటే అది నిజంగా అది పంపలేదనేటటువంటిది అర్థమవుతుంది. అది దాని మీద నిజంగా కేసు కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక సందేహం కరెక్టే, కానీ వాళ్ళు ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు మీలాంటి మిత్రులు మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు చాలా పవర్ఫుల్ పొజిషన్స్ లో ఉన్నారు, ఆయా వ్యవస్థల్లో ఉన్నారు. మీరేం చేయలేరు, రమేష్ కుమార్ని ఏం చేయలేరు, చంద్రబాబుని ఏం చేయలేరు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సంపన్నత అట్లా ఉందని అంటున్నారు నాగిరెడ్డి గారు. మీరు కోర్టులు అనండి, లేదా ఇంకో వ్యవస్థ అనండి, ఇంకో వ్యవస్థ అనండి, కేసు ముందుకెళ్తారు. నాగిరెడ్డి గారు మీరు సమాజం చెప్పే ముందు ఇంకొక దానికి కనెక్టెడ్ గా ఒక మాట దానికి కలిసి చెప్తారు. కానీ కేసు ముందుకెళ్తుందా? అదే కేసు సంబంధించి మేము ఏమైనా చేయగలమనంటే ఇది ఈ రకమైనటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేస్తే ఈ వ్యవస్థ నిలబడదండి. నిలబడకపోతే పోనీ వాళ్ళకేమి ఇబ్బంది. నాగిరెడ్డి గారు ఇక్కడ ఒక అవకాశం ఉందో చెప్పండి అడ్వకేట్ గా. మీరు ఇప్పుడు నేను నా పర్సనల్ మ్యాటర్ కోసం నాకు సేఫ్టీ లేదు, నాకు ప్రాణభయం ఉందని అందుకని ఆ లెటర్ రాశాను. సో పర్సనల్ లెటర్ కనుక నేను పర్సనల్ లెటరు ఇది అఫీషియల్ కాదు అని దాన్ని డైవర్ట్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందా? ఆయన రాసింది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా రాశాడు కానీ పర్సనల్ గా రాయలేదు. ఒకటి అంటే నా ప్రాణభయము ఆయన రాశాడు కదా ఆయన. రెండోది ప్రాణభయము నాకు ఉంది అనేది ఆ లెటర్ ఏది తర్వాత ఈ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్వెంటెడ్ అండి. నిజంగా ప్రాణభయం ఉంటే ఆయనకు ప్రొటెక్షన్ ఆల్రెడీ ఉంది, ఎక్కడ ఎటువంటి ఇది జరగలేదు. ఇవన్నీ కూడా ఏదో ఊహించుకొని నాకేదో జరగదు. డీజీపీకి రాయాలి కదా, అసలు డీజీపీని అడగాలి కదా ఫస్ట్. అవేమి ఇప్పుడు ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ గా చేసినటువంటి వ్యక్తి ఎవరిన ప్రొటెక్షన్ అడగాలి, థ్రెట్ పర్సెప్షన్ ఏ విధంగా ఉంది, ఎటువైపు నుంచి ఉంది, ఎవరు చేశారు ఫోన్లు, ఏ విధంగా, ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా వేగ్గా నాకు థ్రెట్ పర్సెప్షన్ ఉంది, నాకు స్టేట్ ఇవ్వదు కాబట్టి మీరు సెంట్రల్ ఇవ్వండి అనేసి పొలిటికల్ గా ఏదో ఒక డైవర్ట్ చేయటం కోసము ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్ గా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. నిన్న కూడా ఒక సర్పంచ్ ఇంప్లీడ్ అయ్యారు ఈ పిటిషన్ లో. తను ఏం చెప్తున్నారంటే అంతకు ముందు రిట్ పిటిషన్ లో ఎలక్షన్స్ ఇన్ఫాక్ట్
స్టేట్ గవర్నమెంట్ దెన్ స్టేట్ గవర్నమెంట్ 2018 లో ఆగస్ట్ లో దాని టెన్యూర్ అయిపోతే వాళ్ళు ఎలక్షన్స్ జరపకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కమ్ టు ద కోర్టు, వచ్చి మీరు ఎలక్షన్ జరపమని అడగాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా ఎలక్షన్స్ జరపకుండా కాలయాపన చేసి హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా వాటిని వయలేట్ చేసినటువంటి వ్యక్తి అనేసి ఒక పద్మావతి అని ఆమె ఇంప్లీడ్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఆయన యొక్క పనితీరు మొదటి నుంచి కూడా ఒక పార్టీకో లేకపోతే అధికారంలో ఉన్న ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీకో ఇంకొక పార్టీకి వ్యతిరేకంగానో పనిచేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ ఉండడానికి అర్హుడు కాదనేసి లేదా మామూలుగానే ఇవన్నీ కరెక్టేనండి. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం కాదు ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం కాదు నాగిరెడ్డి గారు ఓకే నాగిరెడ్డి గారు నా ప్రశ్నలో ఒకటండి. మీరు చెప్పేదాని ప్రకారం వాళ్ళంతా చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఆయా వ్యవస్థల్లో. ఇప్పుడు ఆయన మీద కేసు పెడతారా? కేసు పెడితే వెంటనే కోర్టులు కొట్టేసే అవకాశం ఉంటుందా? లేదు కోర్టులు పద్ధతిగా విచారించే అవకాశం ఉంటుందా? ఏమిటి మీ అభిప్రాయం? కోర్టులు కొట్టేసినంత మాత్రాన కొన్ని విషయాలకి అవి ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. అది వేరే చర్చ. అవి అయిపోయాయి. అక్కడ లాయర్ ఇంటర్ప్రిటేషన్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, కోర్టు కొట్టేస్తుంది. కొట్టేసినప్పటికీ కూడా కొట్టేస్తే నేను అంటలేదు. ఒకవేళ ఎవ్రీ లా హస్ ఇట్స్ గాట్ బై ఇట్స్ ఓన్ బైలా అని అది చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అని అంటారు. అదే విధంగా బాలకృష్ణ గారు బుల్లెట్ కాల్చింది నిజమా కాదా అని అంటే అది నిజమేనని చెప్తారు. కొన్ని విషయాలు కోర్టులు కొట్టేసినప్పటికీ కూడా అందుకనే ఎన్టీఆర్ గారు చెప్తారు ఒకనొక టైంలో ఈ కోర్టులు కాదు నేను ప్రజా కోర్టులోకి వెళ్తానని. 29 కేసులు పెట్టారు ఆయన మీద అప్పుడు. ఈ కోర్టుల్లో మీకు లాభం లేదని రామ్ జెట్మలాని గారు ఆయన సలహా ఇస్తే నేను ప్రజా కోర్టులోకి వెళ్తాననేసి. అంటే ఈ రోజుల్లో మనం చూడాల్సింది ఏంటంటే కొన్ని వాస్తవాలను మనం ఎంత కవర్ చేయాలన్నా కూడా అవి కవర్ కావడానికి వీల్లేదు. రైట్. అంటే మీరు చెప్పేది జనరల్ గా చెబుతున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కాదు నేను కాదనట్లేదు మిత్రమా, నేను కాదనట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నిజంగానే ఈ కేసు సీరియస్ టర్న్ తీసుకుంటుందా? ఓటు నోటు కేసు చూసాం, ఏమి చేయలేకపోయారు కదా. సో చంద్రబాబే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలన్నిటికంటే అత్యంత శక్తివంతుడు, మోడీ గారి కంటే కూడా శక్తివంతుడు అని రుజువు చేసుకోగలిగాడు కదా. ఆ కేసులో ఎక్కడా కూడా ఒక్కడుగు ముందుకేసే పరిస్థితి లేకుండా సుప్రీంకోర్టులో సైతం ఎక్కడ అడుగే ఆ రామకృష్ణారెడ్డి గారు గగ్గోలు పెడుతుంటాడు. అరే నేను ట్రై చేస్తున్నానండి, అసలు కేసే కదలలేదండి. సుప్రీంకోర్టులోనే కదలకపోతే ఇంకా ఇట్లాంటి కేసులు ఇవాళ మేనేజ్ చేయడానికి పెద్ద కష్టమే ఉందనే ప్రశ్న వస్తే ఏం సమాధానం చెబుతారు? మీకు ఇక్కడ ఈ సందర్భంగా నేను ఒక అంశం చెప్తానండి. ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి న్యాయము ఆలస్యంగా జరిగినప్పటికీ న్యాయ పోరాటం అయితే చేయాల్సిన అవసరం ఉంది. సమాధి చేయలేము. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోర్టుల్లో గెలిచినప్పటికీ ప్రజా కోర్టులో ఎందుకు గెలవలేకపోయాడంటే అందులో కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఆ డబ్బులు ఆయనే పంపించాడని నమ్మారు. కాబట్టి ఆయన వాయిస్ ఆయనదని నమ్మారు. ఆయన చేసినటువంటి తప్పులని ఇప్పుడు ఈ రోజు 23 మంది ఎమ్మెల్యేలు కొనేసి ఆయన మంత్రులు చేస్తే కోర్టులో మేము కేసు వేస్తే అది టెక్నికల్ గా డిస్మిస్ అయినప్పటికీ కూడా రాలేదు కదా. అదే కాదు, ఇదే కోర్టు అరుణాచల్ ప్రదేశ్ లో ఒక మంత్రిని మణిపూర్ అనుకుంటా, మణిపూర్ లో ఒక మంత్రిని సుప్రీంకోర్టు తీసేసింది వెంటనే. మరి అక్కడ తీసేసింది, ఇక్కడ 9 మంత్రులు ఈ లాయర్స్ మీరు అడ్వకేట్స్ సార్, మీరు అడ్వకేట్స్ ఆ రోజు ఆ కోర్టు కేసులో మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ మణిపూర్ లో ఒక మంత్రిని నువ్వు ఇవాళ నుంచి పనిచేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఎలా ఆదేశిస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో 9 మంత్రులు, తెలంగాణలో ఒక మంత్రి 5 ఏళ్ళే సపోర్ట్ కేసు ఎందుకు టేకప్ చేయలేదు? హైకోర్టు ఎందుకు టేకప్ చేయలేదు? అంటే దీని అర్థం ఏంటి? చంద్రబాబు లాంటి వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా ఉండగలుగుతున్నారు. వాళ్ళు అంత శక్తివంతంగా ఎలా ఉండగలుగుతారు? మణిపూర్లో సీఎం సుప్రీంకోర్టు అంటే ఇక్కడే కేంద్రం మోడీ గారి ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది. ఇట్లాంటి దిక్కుమాలిన కేసులన్నీ మీరు బుధా మోడీ ఏం చేస్తారు సార్? మోడీ గారు కూడా చేశారు కదా. కర్ణాటకలో ఎట్లా కూల్చారు, మధ్యప్రదేశ్ ఎట్లా కూల్చారు, ఇవన్నీ కూడా తప్పే. ఇందిరాగాంధీ కాదు, బాబోటి వాళ్ళ మోడీ చేసినా ఎవరు చేసినా తప్పే. చంద్రబాబు ఎంత తప్పు చేశాడో మోడీ కూడా అంతే తప్పు చేశారు. సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ మోడీ ఏం చేస్తాడు సార్? కాదు కదా, సుప్రీంకోర్టు
ఇప్పుడు అర్నబుద్ ఉంది, ఇమీడియట్ తీసుకుని ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చారు. కొన్ని జరగవట్లా, ఎందుకు జరగదు మిగతా అంటే మీకు కొనుగోళ్లు, బేరసారాలు ఇటువంటి వాటిల్లో మోడీ గారు ఖచ్చితంగా ఈ ఫిరాయింపుల విషయంలో చేస్తారు. మోడీ గారు తీసుకురాబట్టి సార్, మోడీ గారు తీసుకురాబట్టి రూల్ సార్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ కేసు కూడా 6 నెలలు మించడానికి లేదు అని. అది మోడీ గారు ఆధ్వర్యంలో వచ్చింది ఆ చట్టం. మనము గొగోయ్ మాటలను గుర్తుపెట్టుకోవాలండి. అంటే లాబీయిస్టుల పడగనీడలో న్యాయ వ్యవస్థ నడుస్తుందని మనం భావించాల్సి వస్తుంది. మనకి ఇప్పుడు అమరావతి భూసేకరణ సమయంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పబ్లిక్ లైఫ్లో ఉండే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ కేసు పెడితే, భూసేకరణ గురించి, ఎన్జిటి తీర్పు గురించి, దీని గురించి పెడితే, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు దాన్ని ఓపెన్ చేయకుండా, నీకు అక్కడ భూమి లేదు కదా, నీకు లోకల్ స్టాండీ లేదు కదా అని ఆ కేసుని అసలు పక్కన నెట్టేశారండి. దీన్ని ఏమనుకోవాలా? కొన్ని కోర్టులు శర్మ అని ఒక ఆయన సుప్రీంకోర్టులో ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఒక పిల్లు వేస్తాడు, దాని మీద సుప్రీంకోర్టు చర్చించదు. ప్రతి కేసులో ఆయనకి లేదు, లోకల్ స్టాండీ లేదు. అంటే కోర్టుల వ్యవస్థ ఇట్లా నడుస్తున్నది. అది దురదృష్టం అనేది. నమస్కారం, మాట్లాడండి. ఎవ్రీ లా హస్ గాట్ ఇట్స్ ఓన్ బైలా, చట్టంలో ఉన్న దరిద్రం అది. హలో, కొమ్మినేని గారు నమస్కారం, మాట్లాడండి. సార్, మీరు అదే ఈ లెటర్ గురించి మాట్లాడదామని చెప్పి మాట్లాడండి. జనరల్ గా అదే ఇంట్రెస్టింగ్ ఎక్కడి నుంచి అయినా లెటర్ దగ్గరికి టెక్నికల్ ప్రశ్నలు అడిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జోలికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? మారుతుంది అనుకుంటారు సార్ వాళ్ళు. ఏమండి, అది ఏ తప్పునైనా ఒప్పు కింద చెప్తారు సార్ వాళ్ళు. 10 సార్లు అదే తప్పుని ఒప్పు అంటే లాస్ట్ కి అదే ఒప్పు కింద తయారు చేస్తున్నారండి వాళ్ళు. అవును, ఇప్పుడు ఎట్లా దీన్ని ఈ కేసు ఎట్లా వెళ్తుంది? అదే సార్, అది దాని గురించి మీరు చేశాను సార్. మీ గురించి ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. సార్ చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అదే సార్. నేను అదే, వాళ్ళు ఏంటంటే తప్పుని ఒప్పు కింద చూపెడతారు. ఓకే, ఆ పాయింట్ ఉన్నారా? ఓకే, దాంట్లో వాళ్ళు అత్యంత శక్తిమంతులుగా ఉన్నారంటారు. అవును సార్, అవును సార్. రైట్. మరొకరు గుడివాడి నుంచి వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నాం. నమస్తే, మాట్లాడండి. రమేష్ గారు, గుడివాడ నుంచి. రమేష్ గారు, ఓకే. సారీ, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మన రమేష్ కుమార్ గారిని అసలు ఆ పోస్ట్ నుంచి తీయడానికి చూస్తుందా అని అనుకున్నామండి. అవును కదండి. ఇప్పుడు తీయడానికి వీలు పడింది కదా సార్, తీశారు. మరి ఇప్పుడు కోర్టు ఏం చేస్తుందో తెలియదు కదా, హైకోర్టులో. మరి అలాగే దీనికి కూడా రిజల్ట్ తొందరలో చూస్తాం సార్. వస్తానంటారు. ఉన్నది అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సార్, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఆ నమ్మకంతో చెబుతున్నారా? అట్లా కాదు కదా, నమ్మకాల మీద కాదు కదా ఇవన్నీ ఉండేది. రకరకాల వ్యవహారాలు నడుస్తుంటాయి కదా, రకరకాల వాదోపవాదాలనండి, ఇంకోటానండి. రైట్. ఇక డ్వాక్రా దీని మీద 0 వడ్డీకి ఇస్తే కూడా ఇట్లా మాట్లాడారు వాళ్ళు. అట్లాగే కేంద్రం డిఏని కట్ చేయడాన్ని రాహుల్ గాంధీ గారు విమర్శించారు. మీరు 0 వడ్డీ గురించి వ్యాఖ్యానించారు అనవసరం. అమర్నాథ్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా దాని గురించి మాట్లాడకంటే, డిఏ కట్ చేయడం అనేది అసాధారణ పరిస్థితుల్లో ఖచ్చితంగా సమర్థించవలసిన నిర్ణయానండి. రాహుల్ గాంధీ సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, బుల్లెట్ ట్రైన్ లేకపోతే విస్టా ప్రాజెక్ట్, ఇటువంటి ఆపి ఆ డబ్బులు. అలా కదండి, అవి ఇన్వెస్ట్మెంట్స్. ఇది డే టు డే వ్యవహారం రన్ చేయటం, ప్రభుత్వానికి ఆదాయము ప్లస్ జీతభత్యాలకు ఖర్చు. ఇప్పటికే మనం జీతభత్యాల మీద చాలా ఎక్కువ, మన ఆదాయంలో వచ్చిన పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నదండి. దీన్ని అసలు రేషనలైజ్ చేయాల్సింది. అంటే అడ్హాక్గా తగ్గించడం రేషనలైజ్ చేయాలి. ఇంతకుముందు కూడా మనం ఈ విషయం చర్చిస్తే మీరు నాతో డిఫర్ అయ్యారు. అంటే ప్రజల తలసరి ఆదాయాలకి ఏదో ఒక లింక్ ఉండాలి. అది ఏర్పాటు చేయట్లేదు. ఇలాగ అడ్హాక్గా డిఏలు తగ్గించినా, సౌకర్యాలు తగ్గించినా, లేకపోతే వే కమిషన్ కొంచెం డిలే చేసినా ఆందోళన చేస్తారు. ఏంటంటే పాలనా వ్యవస్థలో ఉండే వ్యవస్థీకృత రంగాన్ని వ్యతిరేకించడానికి రాజకీయ నాయకులు సందేహిస్తారండి. అందువల్ల వాళ్ళకి ఫెసిలిటీస్ అలాగే ఇస్తుంటారండి. నోరు లేని ప్రజల్ని అసలు పట్టించుకోవడం మానేశారు. అది మనకు తెలుసు. ఇది ఏ కమిటీ రిపోర్ట్ చూసినా ఇది మనకు తెలుస్తుందండి. రిచ్ బికమింగ్ రిచర్, అలాగే ఆర్గనైజ్డ్ సెక్టర్ బికమింగ్ రిచర్, అంటే వాళ్ళ ఫెసిలిటీస్ అవి ఎక్కువ తీసుకున్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టరు, సోషల్ సెక్యూరిటీ లేదు, హెల్త్ సెక్యూరిటీ లేదు. ప్రజలకి దాదాపు 60-70 కోట్ల మంది ప్రజలకి ఏ సెక్యూరిటీ లేదు, ఇన్కమ్ సెక్యూరిటీ లేదు. దీనికి ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారు 6,000 రూపాయలు చెల్లించాలి ప్రతి నెలకి. తర్వాత ఇప్పుడు 7,500 అండి. మొత్తం ఎన్నికల ముందు 6,000 అన్నది పెట్టాడు. అది చాలా మంచి ఆలోచన అండి. ఇది
ఆ స్కీమును అమెరికాలో పనిచేసే భారతీయ ప్రొఫెసర్లు రూపొందించారు. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఎత్తుకున్నారు, కానీ దాని సరైన ప్రచారం లేదు, యాక్సెప్ట్ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడం వల్ల ఎన్నికల్లో దెబ్బతిన్నారు. ఇప్పుడు 6,000 స్కీమ్ గురించి మోడీ గారి ప్రభుత్వం ఆలోచించాల్సి, అంటే ప్రతివాడికి ఒక ఇన్కమ్ సెక్యూరిటీ ఉండాలి. ఉద్యోగస్తులకే కాదు, ఉద్యోగస్తులకు డిఏలు, టీఏలు, లేకపోతే ట్రావెలింగ్ అలవెన్స్లు, ఇవన్నీ కాకుండా ప్రజలకు కూడా ఒక సెక్యూరిటీ ఉండాలండి. దాని గురించి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా డిఏ తగ్గించడం, అసాధారణ పరిస్థితుల్లో డిఏ తగ్గించడమే కదండి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితిని రాహుల్ గాంధీ ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించకుండా డిఏ తగ్గించడం మంచిది కాదు అని చెప్పాడన్నది నేను యాక్సెప్ట్ చేయను. డిఏ అదే తాత్కాలికంగా ఆపారు అండి. వ్యవస్థీకృత రంగంలో ప్రయోజనాలను ఆపటానికి ఏ ప్రభుత్వము సిద్ధంగా లేదు. వాళ్ళ ప్రయోజనాలు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే వాళ్ళకి వస్తూనే ఉంటాయి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ మాట్లాడండి. లెటర్ గురించి మాట్లాడండి. హాట్ టాపిక్ అదే. ఇది ఇప్పుడు ఈ కేసు వల్ల ఇది చంద్రబాబు నాయుడు ఎవరు ఏం చేయలేదు సార్. ఇది అంతేనా? ఓటు నోటు కేసు లాగే ఇది కూడా అంతే సంగతులు. ఎందుకని ఇక్కడ కేసు పెడతారా? అసలు ఫస్ట్ గవర్నమెంట్ పెట్టే పరిస్థితి దాకా వెళ్తుందా కేసు? వెళ్తా సార్, కేసు అయితే పెడతారు, వెళ్తారు కానీ అది కోర్టులో నిలబడదు సార్. ఇది కోర్టులో ఎందుకు నిలబడదు? కోర్టులో నిలబడదంటే ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కంట్రోల్ అట్లా అంటారు. అక్కడికి వెళ్ళారా? అంటే కేసు బలంగా ఉంటే కూడా కొట్టేస్తారా? ఇప్పుడు కేసు బలంగా ఉంటుందా అన్నది నా ప్రశ్న. డబ్బుతో సహా దొరికిపోయాడు. ఎవరు? ఏం చేయలేకపోయారు. ఓటు నోటు కేసు డబ్బులతో సహా. సో న్యాయ వ్యవస్థకి అదో పెద్ద సవాలుగా అయిపోయింది, మచ్చ అయిపోయింది. ఆయన రోజు నీతులు చెబుతాడు కదా, అది అదొక విచిత్రమైన. తెలుగు రాష్ట్రాలు అందరికి తెలిసిందే సార్, ఈ కేసు మాత్రం నిలబడలేదు. ఓకే, సో నిలబడగలిగితే గొప్ప విషయం అవుతుంటారు. అంటే గొప్ప విషయం, కానీ ఇది 100% నిలబడదు. ఏం అమర్నాథ్ గారు ఏంటి ఇంత ధైర్యంగా చెబుతున్నారు? వాళ్ళు చాలా కేసులు చూసాం కదా సార్ గతంలో కూడా. అమర్నాథ్ గారు సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, కానీ చేసే మనం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది ఒకరిని విడిచిపెడితే మరొకరు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఇంకొకటి కూడా, ఆయన ఈజ్ ఎ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చంద్రబాబు నాయుడు గారి తాలూకా దీనికోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు అనుకున్నాడు, ఆ ప్రభుత్వం కాలపరిమితిని తగ్గించింది, ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని చెప్పి అనుకోరు. కొంతమందికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా పనిచేసినటువంటి కొంతమంది సాన్నిధ్యం, లేకపోతే ఇంకోటో ఏదో రకంగా ఆయనకి ఆ భక్తిని చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇటువంటివి చేసినప్పుడు ప్రభుత్వాలు కానీ సైలెంట్గా ఊరుకుంటే, లేదు చూసి చూడనట్టు ఊరుకుంటే, ఏదో జరిగిపోయింది అని చెప్పని ఊరుకుంటే, లేదా పదవీ కాలం అయిపోయింది కదా, పూర్తి అయిపోయింది కదా, ఆయన పదవి నుంచి తొలగిపోయాడు కదా అని చెప్పని ఊరుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటివి చేసేటువంటి సాహసం చేస్తారు. కానీ ఇటువంటివి ఈ ప్రభుత్వంలో సహించేటువంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా ఎంత పెద్దవాడైనా సరే విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. మా వైపు నుంచి ఏవైతే ఆధారాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఏవైతే ఆధారాలు సేకరిస్తుందో పూర్తి స్థాయిలో అన్ని తీసుకుని దీని మీద విచారణ చేసి ప్రతి ఒక్క దోషిని నిలబడతాం. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది వేరే. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు, చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఆయన పదవి కాలం తగ్గించారు, ఆయన మాజీ అయ్యాడు, ఓకే, నాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు అది కోర్టుకు వెళ్ళింది. కోర్టులో గవర్నమెంట్కి అనుకూలంగా వస్తే ఓకే, ఇక అసలు ఇష్యూ సెటిల్ అవుద్ది, అప్పుడు ఈ కేసు ముందుకెళ్తుంది. సపోజ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసు రమేష్ కుమార్ గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకుందాం, అప్పుడు ఆయన మళ్ళీ ఈసీ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఏమైనా జరగవచ్చు, నేను కాదనట్లా. అప్పుడు ఈ కేసుగా ఆ కేసు లింక్ అవుతాయా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అవుతుంది కదా సార్. కరెక్ట్, మీరు మంచి అడిగారు. సార్ ఇందులో ఒకటి పదవీ కాలం అయిపోయింది కాదు, పదవీ కాలం అయిపోయింది కాబట్టి మేము ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నాం అనేటువంటిది కాదు మనం చెప్పేది. సో మీరు అన్నట్టు ఆ కోర్టే ఇచ్చింది అనుకోండి, లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టులో కూడా ఆయనకే ఇచ్చింది అనుకోండి, అనుకుందాం అంటున్నా. ఎలక్షన్ కమిషన్ ఆయన్నే పెట్టాలని చెప్పి కొనసాగించమని చెప్పి కానీ ఇస్తే, సో అంటే ఆ ఎలక్షన్ కమిషన్ గా ఉంటుండగా ఆయన మీద చర్యలు తీసుకోకూడదని ఏం లేదు కదా. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఎవరు తప్పు చేసినా దానికంటూ సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు జడ్జి తప్పు చేసినా సరే విడిచిపెట్టడానికి ఉంది, లేదు ఎలక్షన్ కమిషనర్ తప్పు చేసినా సరే విడిచిపెట్టడానికి ఉంది,
ఒక కోర్టు ఒక కొన్ని సందర్భాల్లో ఎంతో మంది మీద ప్రధానంగా పాత్రలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు దానికంటూ కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియ ప్రకారం చేస్తాం. అంతే తప్ప మళ్ళీ ఆ పదవిలోకి కోర్టు ద్వారా వస్తే దాని మీద యాక్షన్ తీసుకోకుండా మానేస్తాం అనేటువంటి మాత్రం దయచేసి అనుకోకండి. నేను కాదంటలేదు, నేను ఎంత కాదన్నా జర్నలిస్టులు కదా, కొద్దిగా ముందు ఊహించి ఇట్లా అయితే అట్లా ఉంటుంది, అట్లయితే అట్లా ఉంటుంది ఆ సందేహాలు వ్యక్తం చేసేది తప్ప ఏం జరుగుతుంది అనేది కోర్టుల మీద ప్రభావితం చేయడానికో లేదా కోర్టులు తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. అన్నీ సజావుగా జరగాలన్నది మాత్రమే నా ఉద్దేశం. ఏమైనా మాట్లాడతారా ఫైనల్? అదే సార్ రైట్, ఓకే. ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, తిరుపతి నుంచి చిట్టిబాబు గారు, గుడివారు అమర్నాథ్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.